నమస్కారం. ప్రియమైన యాజమాన్యానికి, విద్యార్థులందరికీ ఐఏఎస్సి తరపు నుంచి అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. ఉమాంజయ జేమ్స్, ఉమాంజయ జేమ్స్, ఉమాంజయ జేమ్స్. నాతో చెప్పండి. IAUYSA జేమ్స్, IAUYSA జేమ్స్. గట్టిగా IAUYSA జేమ్స్, ఉమాంజయ జేమ్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనము క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ పైన అద్భుతమైనటువంటి సెషన్ని ఆరంభించబోతున్నాం. దాదాపుగా మేము ఒక 200 మంది జీవిత కథలన్నింటినీ కలిపి ప్రపంచం లోపల ఎవరైతే విజయం సాధించారో, ఉన్నత శిఖరాలు అధిరోహించారో, ఎవరైతే మనకు ఆదర్శంగా నిలబడ్డారో, ఎవరైతే మనకు బంగారు బాట పరిచి వెళ్ళిపోయారో, వాళ్ళ యొక్క 200 జీవితాలను మేము అధ్యయనం చేసి ఈరోజు మీ ముందుకు ఈ యొక్క క్లాస్ చెప్పడం కోసం వచ్చాం. 200 మంది మహాత్ములు, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప కళాకారులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, గొప్ప మానవ జీవితాన్ని మనకు శిఖరాలు పరిచయం చేసినటువంటి వారందరి యొక్క జీవిత సాఫల్యత, వారి జీవితం యొక్క అత్యద్భుతమైనటువంటి అనుభవము, జ్ఞానాన్ని కలుపుకొని ఈరోజు మనం ఈ క్లాస్లోకి ప్రవేశిస్తాం. క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్లో ద లీడ్ ద ఫ్యూచర్ సెషన్ 10 ఈరోజు మనం ఈ క్లాస్లోకి ప్రవేశించబోయే ముందు అసలు మన జీవితం లోపల ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి వ్యవస్థ అయితే ఉందో దాన్ని బలోపేతం చేసుకుందాం. మన మెదడు ఎంతవరకు శక్తివంతంగా ఉంటుందో అంతవరకు మనం శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తాం. ఎప్పుడు మన మెదడు శక్తిహీనమైపోతుందో మనం అప్పుడు శక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తాం. మన మెదడు, అందులో ఉండే మేధస్సు ఎలా పనిచేస్తుందో ఆ విధంగానే మన జీవితం ఫలిస్తూ ఉంటుంది. మన మెదడులో ఉన్న మేధస్సును మనం చిన్న ప్రార్థనతోటి దీన్ని ఫలింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఒక చిన్న ముద్ర ఇస్తాను. ఈ ముద్ర మన మెదడులో ఉండేటువంటి లాజికల్ స్కిల్స్ని, క్రియేటివ్ స్కిల్స్ని, ఇంట్యూషన్ స్కిల్స్ని, ఇన్స్టింక్టివ్ స్కిల్స్ని మరియు ఇంటలెక్చువల్ స్కిల్స్ని మీకు కనెక్ట్ చేసి, బ్యాలెన్స్ చేసి అవేర్నెస్ ఇస్తుంది. మీ యొక్క బ్రెయిన్కి ఒక బూస్ట్ లాగా, ఒక శక్తిలాగా ఈ ముద్ర మీకు ఉపయోగపడుతుంది. నేను ఏ విధంగా అయితే ఈ ముద్రను ధరిస్తానో మీరు కూడా ఆ విధంగా ఈ ముద్రను పెట్టే ప్రయత్నం చేయండి. ఈ 4 గోర్లు ముఖాముఖిగా పెట్టాలి. వేలు పూర్తిగా తాకించాలి కింది వరకు. బొటన వేలు స్ట్రైట్గా ఉంచాలి. ఇలా హృదయం ముందు పెట్టి వెన్నుపూసను నిదానంగా ఉంచాలి. మనం స్ట్రైట్గా ఉంచాలి వెన్నుపూసను. చిరునవ్వు ముఖం ధరించి చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొనండి. 2 minutes ఉంటుంది అంతే ప్రేయర్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ యొక్క చిరునవ్వు ముఖంపై దృష్టి పెట్టండి. మీ ముఖం మొత్తం చిరునవ్వుతో నింపండి. మీ శరీరం మొత్తం చిరునవ్వుతో, ఆనందంతో ఉన్న అనుభూతి చెందుతూ నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకుని 10 seconds, నెమ్మదిగా శ్వాసను ఆపండి 10 seconds, నెమ్మదిగా శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి. 10 seconds లోపలికి శ్వాసను తీసుకోండి. 10 seconds శ్వాసను ఆపండి. 10 seconds శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి.
10 సెకండ్స్ శ్వాసను లోపలికి తీసుకోండి. 10 సెకండ్స్ శ్వాసను ఆపండి. 10 సెకండ్స్ శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి. మీ యొక్క చిరునవ్వు ముఖమును గుర్తుంచుకోవాలి, ఇంకేం చేయొద్దు. మీ చిరునవ్వు ముఖమును గుర్తుంచుకోండి. శ్వాసను సుదీర్ఘంగా 10 సెకండ్లు లోపలికి తీసుకోండి. సుదీర్ఘంగా 10 సెకండ్లు ఆపండి. సుదీర్ఘంగా 10 సెకండ్లు బయటకు వదిలిపెట్టండి. మీ చిరునవ్వు ముఖం గుర్తుంచుకోవాలి. శ్వాసను 10 సెకండ్స్ లోపలికి తీసుకోండి సుదీర్ఘంగా. 10 సెకండ్స్ శ్వాసను ఆపండి. 10 సెకండ్స్ శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ వన్. ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ వన్. ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ వన్. I can do anything. I can do anything. I can do anything. I am enough unto myself. I am enough unto myself. I am enough unto myself. I am the blessed one. I am the blessed one. I am the blessed one. నెమ్మది కళ్ళు తెరిచి అరచేతులు చూడండి. చెప్పండి ఎస్ ఐ యామ్, ముఖం తుడుచుకోండి. మళ్ళీ చూడండి ఎస్ ఐ యామ్, మళ్ళీ ముఖం తుడుచుకోండి. మళ్ళీ చూడండి ఎస్ ఐ యామ్, మళ్ళీ ముఖం తుడుచుకోండి. నాతో చెప్పండి ఉమావ్ జియా జేమ్స్. ఉమావ్ జియా జేమ్స్. ఉమావ్ జియా జేమ్స్. ఈ మెడిటేషన్ మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ ముందు కానీ, లేదా ప్రిపరేషన్ ముందు కానీ, ఏదైనా రీసెర్చ్ ముందు కానీ, ఏదైనా స్టడీ ముందు కానీ, ఏదైనా ప్రాక్టీస్ ముందు కానీ ఈ మెడిటేషన్ చేయొచ్చు. మనం 10 నిమిషాలు ధ్యానం చేసినట్లయితే మన మెదడు శక్తివంతమవుతుంది. మన మెదడులో ఉన్నటువంటి గామా, ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా వేవ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనలో శక్తిని కరెక్ట్గా మనం ఏ విధంగా వినియోగించదలుచుకుంటే ఆ విధంగా లాజికల్గా, క్రియేటివ్గా, ఇంటలెక్చువల్గా, ఇంట్యూషన్గా, ఇన్స్టింక్టివ్గా నువ్వు ఈ శక్తిని వినియోగించవచ్చు. మన మెదడు మనకి ఏదైతే సంపద ఉందో ఆ సంపదను సద్వినియోగపరచుకోవడం కోసం నువ్వు ఎప్పుడు నీ మీద నువ్వు కాస్త శ్రద్ధ కలిగి ఉంటే ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. రోజుకు 10 నిమిషాలు ఈ ధ్యానం చేయడం వలన నీకు కావలసిన దాన్ని నీ నుంచి నువ్వు ఉత్పత్తి చేసుకోగలవు. ఇతరులకు కావలసిన దాన్ని నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలవు. నీకు నువ్వు ఏమి ఇచ్చుకోవాలి, ఇతరులకు ఏమి ఇవ్వాలి అనే స్పష్టత ఉంటే, ఎవరు నీ నుంచి తీసుకునేవారు, ఎవరు నీకు ఇచ్చేవారో అక్కడ స్పష్టత ఉంటే, నువ్వు ఈ యొక్క ప్రపంచానికి ఏమి ఇవ్వగలవు, ఈ ప్రపంచం నుంచి ఏమి తీసుకోగలవు అనే దగ్గర నీకు స్పష్టత ఉంటే 100కు 100% నువ్వు నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు సాధించగలుగుతావు. నీవు ఏమి ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి, ఇతరులకు ఏమి ఇవ్వాలి, ఇతరుల నుండి ఏమి తీసుకోవాలి, ప్రపంచానికి ఏమి ఇవ్వాలి, ప్రపంచం నుంచి ఏమి తీసుకోవాలో స్పష్టత కలిగి ఉంటే ఇప్పుడు నీవు నీ కాళ్ళ మీద నిలబడ్డ వ్యక్తివి అవుతావు. సొంత వారు ఎవరు, పరాయి వారు ఎవరు, పరిచయస్తులు ఎవరు, అపరిచితులు ఎవరు అనే దగ్గర కూడా ఒక స్పష్టత మనము తెచ్చుకోగలగాలి. అపరిచితుడికి మన జీవితంలో స్థానం ఎంత, పరిచయస్తుడికి మన జీవితంలో స్థానం ఎంత, పరాయివాడికి మన జీవితంలో స్థానం ఎంత, సొంత వారికి మన జీవితంలో స్థానం ఎంత అనే దానికి ఒక లెక్క పద్దు మీ దగ్గర ఉంటే ఇప్పుడు మీ ఆలోచనలో ఒక స్పష్టత వస్తుంది. మీ నిర్ణయాలలో ఒక స్పష్టత ఉంటుంది. మీ మాటల్లో ఒక స్పష్టత, మీ చేతల్లో ఒక స్పష్టత, మీ ప్రవర్తనలో, మీ దృష్టిలో, మీ నడవడికలో ఒక స్పష్టత వస్తుంది. అందుకు ముందుగా క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్లో దాని లోపలికి ప్రవేశించే ముందు దాని గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే శక్తిని ఉత్పత్తి చేసుకోకుండా, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోకుండా, మన ప్రతిభను వికసింప చేసుకోకుండా, మనం కళాత్మకంగా అవతరించకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. నీలో ఉండేటువంటి యొక్క తర్కబద్ధత శక్తి కానీ, సృజనాత్మక శక్తి కానీ, బుద్ధి బలాన్ని కానీ, మనోబలాన్ని కానీ, ఒక అవగాహన ఉండి దాని గురించి నీకు పూర్తిగా జ్ఞానం ఉన్నట్లయితే అప్పుడు నీకు అది అర్థం చేసుకొని
నీ జీవితంలో, నిజ జీవితంలో, దినచర్యలో దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో నీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకు జీవితం మనకు, ప్రతి మనిషికి ఒక జీవితం ఉంది, ఇది సత్యం. ఈ జీవితం చాలా విలువైనది. అందరి జీవితాలు విలువైనవి. జీవితం చాలా విలువైనది. ఈ జీవితంలో అన్నీ ఉన్నవి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, గెలుపు ఓటమి ఉంటుంది, కన్నీళ్ళు నవ్వులు ఉంటాయి, ఎగరడం దిగజారడము ఉంటుంది, ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడము ఉంటుంది. అప్పుడప్పుడు మనం గాయపడడం, బాధపడము ఉంటుంది, భయపడము ఉంటుంది. అప్పుడప్పుడు ఆనందపడడం, ప్రశంసలు అందుకోవడం, కీర్తివంతులం కావడము ఉంటుంది. జీవితము అన్ని రుచులతో నిండిపోయి ఉంది, అన్ని రకాల భావజాలాలతో నిండిపోయి ఉంది, అన్ని రకాల విషయాలతోటి అది ముడిపడి ఉంది. ఏది వద్దన్నా కుదరని పరిస్థితి, అన్నీ కావాలంటే దొరకని పరిస్థితి. కాబట్టి మనము ఈరోజు మన జీవితం లోపల ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి కారణం మనమే అయి ఉంటాం. ఈరోజు మనం ఏ సంఘటనలో ఉన్నామో దానికి కారణం మనమై ఉంటాం. ఏ సందర్భంలో ఉన్నామో దానికి కారణం మనమయ్యే ఉంటాం. మన జీవితంలో సమస్తానికి మనమే కారణం అని ఒప్పుకున్నప్పుడు, మనదే బాధ్యతని స్వీకరించినప్పుడు, ఆ బరువు మనమే తీసుకున్నప్పుడు, ఇకపై మీ జీవితం లోపల నీకు తెలియకుండా, నీ అనుమతి లేకుండా ఏమి జరగదు. ముందు మన బాధ్యత మనం తీసుకోవడంతో జీవించడం అనేది ఆరంభమవుతుంది. మన బాధ్యత మనం తీసుకున్నంత వరకు బ్రతుకుతూ ఉంటాం. మన బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు జీవించడం ఆరంభిస్తూ ఉంటాం. జీవించేవాడికి ప్రత్యేకత ఉంటుంది, బ్రతికేవాడికి ఏం ప్రత్యేకతలు ఉండవు. జీవించేవాడికి ఒక విశిష్టత ఉంటుంది, బ్రతికేవాడికి ఏ విశిష్టత ఉండదు. బ్రతుకు ఎలాగైనా బ్రతకవచ్చు. భూమి మీద జంతువులు, పక్షులు, వృక్షాలు, సర్పాలు, ఎన్నో జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. అవంతా బ్రతుకుతూ సమానం అంటాం. కానీ జీవించాలంటే ఖచ్చితంగా నీ లోపల ఒక సృజనాత్మకతను, ఒక తర్కబద్ధతను, నీ బుద్ధి బలాన్ని, మనోబలాన్ని వినియోగించడం నువ్వు నేర్చుకోవాలి. నీ శక్తిని నువ్వు మేలుకొల్పాలి, నీ సామర్థ్యాన్ని మేలుకొల్పాలి, నీ ప్రతిభను మేలుకొల్పాలి, నువ్వు మేలుకొనాలి. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితం లోపల ఉన్నది ఏంటో తెలుసుకోగలిగితే, నీ దగ్గర ఏం సంపద ఉందో తెలుసుకోగలిగితే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోగలిగితే, దీని సేవలు ఏమిటో నువ్వు తెలుసుకోగలిగితే, అప్పుడు నీ మీద నీకు ధైర్యం ఏర్పడుతుంది, నీ మీద నీకు విశ్వాసం వస్తుంది. నీ దగ్గర ఏం సంపద ఉంది, దాని సేవలు ఏమిటి, ఇవి చాలా ముఖ్యం మనకి. నీ దగ్గర ఉన్న సంపద ఎందుకు గుర్తుపట్టు, నీవు ఏం సేవలు చేయగలవో నువ్వు గుర్తుపట్టు, ఏమి ఇవ్వగలవో నువ్వు గుర్తుపట్టగలిగితే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంపద ఏంటి, దాని సేవలు ఏంటి, దాని నుంచి ఏం తీసుకోవచ్చో నీకు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. సో జీవితానికి కావలసినవి ఒక 7 సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడే మనము సరస్వతి యొక్క ప్రజ్వలం వెలిగించాం. సరస్వతిలో ఒక శ్లోకం ఉంది, సరస్వతికి ఒక శ్లోకం ఉంది చక్కగా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని. ఇక్కడ సరస్వతి అనే దానికి 7 సూత్రాలు ఉన్నాయి. శారదామాతకి 7 సూత్రాలు ఉన్నాయి. అంటే చదువుకునే వ్యక్తికి ఈ 7 సూత్రాలు ఖచ్చితంగా అవసరం. ఈ 7 సూత్రాలు ఎవరు ఆచరిస్తారో వాడు సరస్వతి పుత్రుడు అవుతాడు, అనగా విద్యావంతుడు అవుతాడు, విద్యావేత్త అవుతాడు, మహాపండితుడు అవుతాడు, మహాతత్వవేత్త అవుతాడు, మహా సృజనాత్మకతో కూడుకున్నటువంటి గొప్ప వృత్తిపరుడు అవుతాడు. ఈ 7 సూత్రాలు మనం ఖచ్చితంగా ఆచరించగలగాలి. మొదటిది, మన జీవితం లోపల నీ శక్తిని నీవు కనెక్ట్ అవ్వడం కోసం, నీ సామర్థ్యాన్ని కనెక్ట్ అవ్వడం కోసం, నీ ప్రతిభను కనెక్ట్ అవ్వడం కోసం, నీలో ఉన్న కళను కనెక్ట్ అవ్వడం కోసం, నీ దగ్గర ఉన్నటువంటి సంపదను కనెక్ట్ అవ్వడం కోసం నువ్వు చేయాల్సిన మొదటి కార్యం ఏంటో తెలుసా? లక్ష్యంని ఎన్నుకోవడం. నువ్వు ఖచ్చితంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా నువ్వు 3 ఎన్నుకోవచ్చు. 3 రకాల లక్ష్యాన్ని ముందు పెట్టుకోవచ్చు. ఈ లక్ష్యం నెరవేరకపోతే ఈ లక్ష్యాన్ని సాధిస్తాను, ఈ లక్ష్యం నెరవేరకపోతే ఈ లక్ష్యం సాధిస్తానని మనం 3 ఆప్షన్స్ ఎప్పుడు ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు 3 కాలాలతో ముడిపడి ఉంది, 3 తత్వాలతో ముడిపడి ఉంది, 3 విషయాలతో ముడిపడి ఉంది. అందుకు మనం 3 రకాల లక్ష్యాలని మనం ముందు పెట్టుకోవాలి. ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నీలో ఉన్న శక్తికి, సామర్థ్యానికి, ప్రతిభకు, కళకు, నీలో ఉన్న సంపదకు ఇప్పుడు నువ్వు పని అప్పచెప్పిన వాడు అవుతావు, వాటిని జాగృతం చేసిన వాడు అవుతావు. అందుకు నీ జీవితం లోపల మొదటిసారిగా లక్ష్యంని ఏర్పాటు చేసుకో.
ఆ లక్ష్యము స్థిరమైనదిగా ఉంచుకో. అది శాశ్వతంగా ఉండేలా చూసుకో. అది నీ గుర్తింపు కావాలి, అది నీ గౌరవం కావాలి, అది నీ పరువు కావాలి, నీ ప్రతిష్ట కావాలి, అది నీ విలువ కావాలి, అది నీ అర్థాన్ని స్ఫురించాలి, అది నేను అర్థం చేయించాలి, నీ విలువను స్ఫురించాలి, అది నీకు విలువై ఉండాలి, అది నిన్ను గుర్తు చేయాలి, నిన్ను గుర్తుంచుకునేలా చేయాలి. ఏ యొక్క లక్ష్యం ఎన్నుకుంటే నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సంపద వెలుగులోకి వస్తుందో ఆ లక్ష్యాన్ని నువ్వు ఎన్నుకునే ప్రయత్నం చేయి. ప్రతి వ్యక్తికి ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఉంటుంది. ఖచ్చితంగా నీలో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఇది విశ్వసించు. నీ ప్రత్యేకత స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, ఇది కూడా విశ్వసించు. నీ అవసరం ఇక్కడ ఉంది, ఇది గ్రహించు. నీ అవసరం ఉన్నది అని గ్రహించు, నీకు ప్రత్యేకత ఉన్నదని గ్రహించు, నీ సేవలు ఇక్కడ అవసరమని గ్రహించు, నీ జన్మకు ఒక అర్థం ఉంది అని గ్రహించు, మరియు నీకు కూడా ఇక్కడ ఒక విలువ ఉన్నదని గుర్తించు. నీవు ఇక్కడ ఖచ్చితంగా ఒక మార్పు కోసమే పుట్టావని గుర్తుంచుకో, ఒక కొత్తదనము కోసమే పుట్టావని గుర్తుంచుకో. నువ్వు పుట్టక ముందు ఇక్కడ ఒక కొత్తదనము లేదు, నువ్వు వచ్చినాక ఒక కొత్తదనం వచ్చింది. ప్రతి మనిషి పుట్టుక ఈ లోకంలో ఒక మార్పును తీసుకొస్తుంది, ఒక కొత్తదనాన్ని తీసుకొస్తుంది, ఖచ్చితంగా కొత్త జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది, కొత్త అనుభవాలకు దారి తీస్తుంది, కొత్త జ్ఞానోదయానికి, చైతన్య ఉదయానికి ఇది రాజమార్గం వేస్తుంది. కాబట్టి మీరు మీ జీవితం లోపల లక్ష్యాన్ని ఎన్నుకోనండి, దృఢమైన లక్ష్యాన్ని ఎన్నుకోండి, స్థిరమైన లక్ష్యాన్ని ఎన్నుకోండి. ఏదైతే కృషితో సాధ్యమవుతుందో, ఏదైతే శ్రమతో సాధ్యమవుతుందో, ఏదైతే త్యాగంతో సాధ్యమవుతుందో, ఏది సాధన చేస్తే సాధ్యమవుతుందో, ఏది అభ్యాసం చేస్తే సాధ్యమవుతుందో అటువంటి లక్ష్యాన్ని నువ్వు ఎన్నుకో. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే నీ లక్ష్యం ఇప్పుడు 100 రూపాయలు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే నీ లక్ష్యం ఇప్పుడు 1000 రూపాయలు. నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే నీ లక్ష్యం ఇప్పుడు 1,00,000 రూపాయలు. నీ దగ్గర 1,00,000 రూపాయలు అంటే నీ లక్ష్యం ఇప్పుడు 1,00,00,000 రూపాయలు. నీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే నీ లక్ష్యం ఇప్పుడు 100 కోట్లు. ఈ 100 కోట్ల లక్ష్యం నీ దగ్గర ఉంటే ఇప్పుడు నీ లక్ష్యం సేవలోకి వెళ్ళగలగాలి. ప్రతి ఫలితం సేవలోకి వెళ్తుంది, ప్రతి విజయం సేవలోకి వెళ్తుంది, ప్రతి అభివృద్ధి సేవలోకి వెళ్తుంది. జ్ఞానం ఎప్పుడు సేవలోనే ఇష్టపడుతుంది. జ్ఞానంకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే సేవ చేసినప్పుడే. మంచితనానికి పరిపూర్ణత సేవ చేసినప్పుడే, మానవత్వానికి పరిపూర్ణత సేవ చేసినప్పుడే. ఈరోజు మీరు చదువుకుంటున్నారు, ఈ చదువుకు పరిపూర్ణత ఉద్యోగంతో సిద్ధిస్తుంది, కానీ ఉద్యోగంకు పరిపూర్ణత నీ జీవిత లక్ష్యం నెరవేరినప్పుడు సిద్ధిస్తుంది. అదేవిధంగా నువ్వు 10 మందికి నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేసినప్పుడు దానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. నీ విద్యకు ఉద్యోగం రావడం పరిపూర్ణత కాదు. నీ విద్య ఇతరులకు సేవలోకి వెళ్ళినప్పుడు, ఇతరులకు ఉపయోగపడినప్పుడు, వారి సమస్యలు పరిష్కరించినప్పుడు, వారి సవాళ్ళను పరిష్కరించినప్పుడు, వాళ్ళ కష్టాలు తగ్గించినప్పుడు, వారి నష్టాలు తగ్గించినప్పుడు, వారి జీవితంలో ఉన్న చీకటిని తొలగించినప్పుడు, వారి ముఖంలో వెలుగును నువ్వు నింపినప్పుడు, వారి ముఖంలో ఆనందాన్ని నువ్వు నింపినప్పుడు నీ విద్యకు పరిపూర్ణత చేకూరుతుంది. ఈరోజు నువ్వు ఎంతైనా నేర్చుకోవచ్చు కాక, ఎంత పెద్ద ర్యాంకులన్నా నువ్వు సంపాదించవచ్చు కాక, నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా కావచ్చు కాక, ఈరోజు నువ్వు అందరికంటే మొదటి అవస్థలో ఉండవచ్చు కాక, కానీ సేవ చేసినప్పుడు తెలుస్తుంది నువ్వు ముందు ఉన్నావా వెనుక ఉన్నావా అనేది. నీ జ్ఞానం ఎంతమందికి సేవలోకి వస్తే నీ లక్ష్యం అంత ఉన్నతమైనది అని అర్థం. ఇతరులకు సేవ చేస్తావా, ప్రకృతికి సేవ చేస్తావా, ప్రపంచానికి సేవ చేస్తావా, ఒక శాస్త్రంకు సేవ చేస్తావా, లేదా ఒక డిపార్ట్మెంట్కు సేవ చేస్తావా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మనం సేవలు చేసేటప్పుడు ఆ సేవను లక్ష్యంగా పెట్టుకోవాలి. లక్ష్యం ఎందుకు అంటే చెబుతున్నాను, సేవ కోసం. నువ్వు ఏ సేవలు అందించదలుచుకున్నావు, ఏ సేవలు నీ విలువను పెంచుతాయి, ఏ సేవలు నీ అర్థాన్ని పెంచుతాయి, ఏ సేవలు నీ నాణ్యతను పెంచుతాయి, ఏ సేవలు నీ లోపల గుర్తింపు తీసుకొస్తాయి, ఏ సేవలు నీకు తృప్తిని కలిగిస్తాయి, ఏ సేవలు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి, ఏ సేవ నీకు గర్వకారణమవుతుందో గర్వమవుతుందో దాన్ని నువ్వు లక్ష్యంగా ఎన్నుకో. నేను ఈ సేవలు చేయగలను, దీనికి న్యాయం చేయగలను, దీనికి నాణ్యత తీసుకురాగలను, దీనికి విలువలు తీసుకురాగలను, దీని గౌరవాన్ని పెంచగలను, దీని కీర్తిని పెంచగలను, నా ద్వారా ఇక్కడ దీనికి మైలేజ్ వస్తుంది అని నువ్వు అనుకుంటే ఈ యొక్క వ్యవస్థకు, ఈ సంస్థకు, ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రకృతికి, భావితరాలకు నేను ఈ యొక్క విషయంలో మైలేజ్ ఇవ్వగలను, సేవ చేయగలను అని కనిపిస్తే దానికి అనుగుణంగా నీవు
ఖచ్చితంగా లక్ష్యం ఎన్నుకో. సరస్వతికి 7 సూత్రాలు. అందులో లక్ష్యం అనేది జీవితంకు మార్గదర్శకత్వం చేసేటువంటిది, నిర్మాత అన్నమాట. నీ జీవితానికి నిర్మాత ఎవరు అంటే లక్ష్యమే. లక్ష్యమే నిర్మాత. నీలో లక్ష్యం ఉత్పన్నం కానంత వరకు నువ్వు చౌరస్తాలో నిలబడ్డ వ్యక్తివి. నీకు లక్ష్యం లేనంత వరకు ఇతర లక్ష్యానికి నువ్వు బానిసవి. నీకు లక్ష్యం అనేది అర్థం కానంత వరకు ఇతరులకు ఉపయోగపడుతున్న వ్యక్తివి. నీ లక్ష్యం నీకు తెలియనంత వరకు నష్టపోతున్నటువంటి జీవివి. నీ లక్ష్యం నీకు అర్థం కానంత వరకు నిన్ను కోల్పోతున్న మనిషివి. మన లక్ష్యం మనకు అర్థమైతే మనల్ని మనం పొందుతాం, మనతో మనం కనెక్ట్ అవుతాం, మనతో మనం కమ్యూనికేట్ అవుతాం, మనతో మనం యూనియన్ అవుతాం, మనతో మనం ఏకమవుతాం. లక్ష్యం అనేది ఖచ్చితంగా నీకు కావలసినటువంటి అదృష్టం. నీ లక్ష్యం నీకు తెలియడమే నీ అదృష్టం. నీ లక్ష్యం నీకు అర్థం కావడమే నీ అదృష్టం. నీ లక్ష్యం నీకు బోధపడమే నీ అదృష్టం. నీ లక్ష్యం నువ్వు స్వీకరించినప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నావని అర్థం. నీ లక్ష్యం నువ్వు స్వీకరించకపోతే నీ జీవితంలో నువ్వు లేవని అర్థం. నీ జీవితంలో నువ్వు ఉండాలి కదా, ముందు ఇంట్లో యజమాని ఉండాలి కదా, నీ జీవితానికి నువ్వు యజమానివే కదా. నీ జీవితానికి నువ్వు యజమానివని విశ్వసిస్తే లక్ష్యంను నిర్దేశించుకో. ఏ సేవలకు న్యాయం చేయగలుగుతావో, ఏ సేవల ద్వారా సమాధానం ఇవ్వగలుగుతావో, ఏ సేవల ద్వారా మార్పు తీసుకురాగలుగుతావో, ఏ సేవ ద్వారా కొత్తదనం పరిచయం చేయగలుగుతావో, ఏ సేవ ద్వారా అభివృద్ధి చెందించగలుగుతావో, ఏ సేవ ద్వారా విజయం అందించగలుగుతావో, ఏ సేవతో ముందుకు వెళితే నువ్వు పరిపూర్ణంగా తృప్తి పొందగలుగుతావో, శాంతి పొందగలుగుతావో, ఆనందం పొందగలుగుతావో, ముఖ్యంగా నీ జీవితాన్ని, నీ నామాన్ని, నీ రూపాన్ని అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని గర్వపడతావో, ఆ యొక్క సేవల్ని, ఆ జ్ఞాపకాలను సంపాదించుకోవడం కోసం, ఆ అనుభవాలు సంపాదించుకోవడం కోసం లక్ష్యంగా ఎన్నుకో. సో మనకి ఈరోజు లక్ష్యము నిర్దేశించబడిన తర్వాత ఏం చేయాలో చాలామందికి తెలియదు. లక్ష్యంకి ఏం కావాలి అని అడుగుతూ ఉంటారు. లక్ష్యంకి కావాల్సింది ఆచరణ. ఆచరించాలి అంటే 6 సూత్రాలు కావాలి. ఈ మెదడును మనము ఒక సేవకు సంసిద్ధం చేయాలి, ఒక విజయానికి సంసిద్ధం చేయాలి, ఒక అభివృద్ధికి సంసిద్ధం చేయాలి అంటే 6 సూత్రాలు కావాలి. 7 సూత్రాల్లో మొదటిది లక్ష్యం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి లోపలికి వెళ్తూ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలను జీవితాంతం గుర్తుంచుకోండి. ఇవి సైంటిఫిక్ బేస్డ్ ప్రిన్సిపల్స్, ప్రూవెన్ ప్రిన్సిపల్స్. ఇది సైన్స్తో ముడిపడినది, ప్రూవ్ అయినది. ఇవి అచీవ్ అయినవి కూడా సొసైటీలో. నేను ఇది మీకు ఫిలాసఫీ చెప్పట్లేదు, థియరీ చెప్పట్లేదు, ప్రాక్టికల్ లైవ్ నాలెడ్జ్ నేర్పుతున్నాను. ఇది ప్రాక్టికల్గా అచీవ్ అయినటువంటి ప్రిన్సిపల్స్ ఇవి. లక్ష్యం ఉన్నవాడికి ఖచ్చితంగా జీవితం ఉంటుంది, లక్ష్యం లేని వాడికి జీవితం ఉండదు అనేది హక్కు. నీ మీద నీకు హక్కులు ఎప్పుడు ఏర్పడతాయి, అధికారం ఎప్పుడు ఏర్పడుతుంది, నీకు ఇంట్లో నువ్వు యజమాని ఎప్పుడు అవుతావు నీ జీవితానికంటే లక్ష్యం ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ 6 సూత్రాల లోపల మనకేం కావాలి తెలుసా? ఏది కావాలన్నా జిజ్ఞాస కావాలి, క్యూరియాసిటీ కావాలి, కొత్తది నేర్చుకోవాలి, కొత్తది తెలుసుకోవాలి, కొత్తది మనము ఖచ్చితంగా కనిపెట్టాలి, కొత్తది ఉత్పత్తి చేయాలి, మార్పును సాధించాలి. నేను అనుకున్న దాన్ని అనుకున్నట్లు నేను సృష్టించుకోవాలి. ఒకవేళ నేను అనుకున్నది నా కళ్ళ ముందుంటే సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రపంచంలో లేకపోతే నేను సృష్టించుకోవాలి. ఇదంతా జిజ్ఞాసతో కూడుకున్నది. నీ జిజ్ఞాస ఎటువైపు ప్రయాణం చేస్తుందో అటువైపు నీ శక్తి, నీ సామర్థ్యం, నీ ప్రతిభ, నీలో ఉన్న కళ, నీలో ఉన్నటువంటి సంపద మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటుంది. నీ జిజ్ఞాసను నువ్వు మార్గదర్శకత్వం చేసుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ, లక్ష్యానికి అనుగుణంగా ఒక క్రమశిక్షణను, సమయపాలనను, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక మనస్తత్వాన్ని నువ్వే తయారు చేసుకోవాలి. భగవంతుడు మనకు ఏమి ఇవ్వడు, మెటీరియల్ ఇస్తాడంతే, రా మెటీరియల్ ఇస్తాడంతే. ఈ రా మెటీరియల్ నుంచే మనకు కావలసిన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలి, మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి చక్కగా. నీకు కావలసిన విధంగా, నీకు నచ్చిన విధంగా, నీకు తెలిసిన విధంగా నువ్వే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే ఉత్పత్తి చేసుకోవాలి, స్థితిపరచుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే అన్ని విధాలుగా ఒక శిల్పవై చెక్కుకోవాలి.
ఎవరు ఇక్కడ నీ కోసం ఏమి చెయ్యరు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఎవరి కోసం వారు జన్మించారు. ఇక్కడ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కాబట్టి నీ పనిని నువ్వే చేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. నీ పనులు నువ్వు చేసేంతవరకు ముందుకెళ్ళావు. నిన్ను నువ్వు బాగు చేసుకునేంత వరకు బాగుపడవు. నీకు నువ్వు బలం ఇచ్చుకునేంత వరకు బలపడవు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకునేంత వరకు ముందుకెళ్ళావు. నిన్ను ఉత్సాహపరచుకునేంత వరకు వికసించలేవు. నీకు నువ్వు ఏదైనా మంచి చేసుకునేంత వరకు మంచిని పొందలేవు. నీకు నువ్వు ఏదైనా ఇచ్చుకుంటేనే నీ జీవితంలో నువ్వు అనుకున్న దాన్ని పుచ్చుకుంటావు. కాబట్టి జీవితం అంతా ఈరోజు ఈ 6 సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. జిజ్ఞాస అంటే క్రమశిక్షణ, సమయపాలన అని గుర్తుంచుకో. ఒక లక్ష్యం ఎన్నుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఒక క్రమశిక్షణ ఏర్పరచుకోవాలి. క్రమశిక్షణ ఏమిటంటే లక్ష్యము అనేటువంటి విషయాన్ని దాటకుండా ఉండడం. లక్ష్యం ఒక పరిధి ఏర్పాటు చేస్తుంది, మనకి ఒక లిమిట్స్ని ఏర్పాటు చేస్తుంది. లక్ష్యం యొక్క లిమిట్లో జీవించడాన్ని క్రమశిక్షణ అంటారు. అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్యం మనకు ఒక సమయాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని రైట్స్ అంటారు. ఆ సమయంలో మనం ఉండడం, మన సమయంలో మనం ఉండాలి. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మన సమయాన్ని మనం అన్ని విధాలుగా విలువగా మార్చుకోవాలి, సంపదగా మార్చుకోవాలి. కొన్ని సమయాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు మనకు అనుభవాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు మనకు జ్ఞాపకాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు అభివృద్ధిని ఇస్తాయి, కొన్ని సమయాలు విజయాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు మన జీవితంలో దుఃఖాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని సమయాలు మన జీవితంలో మరుపురాని అద్భుతమైన జీవిత అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. సమయము అనేది మన రైట్స్. బేసిక్గా సమయం నీ హక్కు, క్రమశిక్షణ నీ పరిధి. ఇదే నీ జిజ్ఞాస. ఇప్పుడు జిజ్ఞాసకు నువ్వు క్రమశిక్షణగా ఉన్నట్లయితే నీ జిజ్ఞాస నిన్నెప్పుడు మంచి మార్గం వైపుకు నడిపిస్తుంది, మంచి మనుషులతో నడిపిస్తుంది, మంచి పుస్తకాలతో నడిపిస్తుంది, మంచి సమాజంతో ముందుకు వెళ్తావు, మంచి సమయంలో ఉంటావు. నువ్వు విద్యావంతుడు ఎవడయ్యా అంటే క్రమశిక్షణ కలిగినవాడు, సమయపాలన కలిగినవాడు, నైతిక విలువలు కలిగినవాడు. ఎవరికైతే నైతిక విలువలు ఉన్నాయో, క్రమశిక్షణ ఉందో, సమయపాలన ఉందో, ఈ 3 తత్వాలు కలిగిన వ్యక్తికి లక్ష్యం చేరుకోవడం చాలా సులభం. ఎందుకంటే తన జిజ్ఞాస తనకి ఎప్పుడు ఏది కావాలో ఒక ప్రేరణ కలిగిస్తుంది, ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. మనకు ప్రేరణ ఏమిటి అంటే జిజ్ఞాసనే. మనకు స్ఫూర్తి ఏమిటి అంటే జిజ్ఞాసనే. ప్రేరణ క్రమశిక్షణలో తెచ్చుకోవాలి. ఆ వ్యక్తిని చూసి, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలో ఇంత క్రమశిక్షణగా ఎలా ఉండగలుగుతున్నాడో ఆ ప్రేరణ పొందాలి. స్ఫూర్తి ఏమిటి అంటే సమయపాలన. ఆ వ్యక్తి ఆ సమయాన్ని ఎలా పాలించగలుగుతున్నాడో ఆ స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఆదర్శం ఏమిటి అంటే ఆ వ్యక్తిని పాటించిన నైతిక విలువలు. ఆ వ్యక్తి యొక్క నైతికత, నీతి, నిజాయితీ అనేది ఎలా సాధ్యమవుతుంది అనే దాన్ని మనము ఖచ్చితంగా తెచ్చుకోగలగాలి. ఎప్పుడైతే మన జీవితం లోపల ఈ క్రమశిక్షణ, సమయపాలన, నీతి, నిజాయితీ అనేవి మన వ్యక్తిత్వమై, మనస్తత్వమై, మన వృత్తి లోపలికి రాగలుగుతాయో, నిజ జీవితంలోకి రాగలుగుతాయో, మన దినచర్యలోకి రాగలుగుతాయో, అప్పుడు అది జిజ్ఞాస అవుతుంది. మన జీవితానికి క్యూరియాసిటీ, జిజ్ఞాసయే మార్గదర్శకత్వం చేసే శక్తి, మార్గదర్శకత్వం చేసేటువంటి విద్య. నీ క్యూరియాసిటీ ఎంత బలంగా ఉంటే, అది ఎంత శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటే, అది ఎంత జ్ఞానవంతంగా ఉంటే అంతగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. నీకు క్రమశిక్షణ లేకపోతే చెడుకు ఆకర్షణ చెందుతావు. నీకు సమయపాలన లేకపోతే అలవాట్లకు వశమైపోతావు. నీకు నీతి, నిజాయితీ లేకపోతే చెడ్డవారి చేతిలో చిక్కి, చెడ్డ పరిస్థితిలో చిక్కి మోసపోతావు, చెడిపోతావు. నిన్ను కాపాడుకోవడానికి నీకు క్రమశిక్షణ అవసరం. నిన్ను బాగు చేసుకోవడానికి సమయపాలన అవసరం. నువ్వు బాగుండడానికి నీతి, నిజాయితీ అవసరం. ఇవన్నీ కూడా నీకు జిజ్ఞాస అనేది ఉత్పత్తి చేస్తుంది. లక్ష్యంకి ఏం కావాలి? జిజ్ఞాస కావాలి. లక్ష్యంకు జిజ్ఞాస కావాలి. జిజ్ఞాస అంటే క్రమశిక్షణ. ఇక్కడ నీ లక్ష్యంకు చేరుకోవడానికి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి. లక్ష్యము నీతో ఉండాలి అంటే నువ్వు దేన్ని వదిలేయాలో అది క్రమశిక్షణ. ఈ లక్ష్యం నెరవేరాలి అంటే నేను ఏది వదులుకోవాలో తెలిసేదే క్రమశిక్షణ. ఇవి నేను వదులుకుంటున్నాను, ఈ లక్ష్యం నాకు కావాలి. నువ్వు ఏది కోల్పోతే, ఏది వదిలేస్తే లక్ష్యాన్ని చేరుకుంటావో ఆ పరిధిని నిర్ణయించుకోవడాన్ని క్రమశిక్షణ అంటారు. ఇకపోతే మనకు సమయపాలన.
ఆ లక్ష్యాన్ని నేను పొందాలంటే నా శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నాలో ఉన్న కళను, నా సంపదను ఏది నేర్చుకోవాలి, ఏది నేను పెంచుకోవాలి, సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకుంటే, ఏ శక్తి సంపాదించుకుంటే, ఏ సామర్థ్యం సంపాదించుకుంటే, నేను ఏ యొక్క ప్రతిభను సంపాదించుకుంటే, నేను ఏ సంపద సంపాదించుకుంటే నా లక్ష్యము నేను నెరవేర్చుకుంటాను, చేరుకుంటాను అనేదే సమయపాలన. నువ్వు సమయాన్ని కోల్పోతే సంపదను కోల్పోతావు, క్రమశిక్షణ కోల్పోతే లక్ష్యాన్ని కోల్పోతావు. ఇకపోతే నీతి నిజాయితీ. నేను ఎటువంటి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉంటే నేను నా లక్ష్యానికి న్యాయం చేయగలుగుతాను, నాకు ఇచ్చిన బాధ్యతకు నేను న్యాయం చేయగలుగుతాను, నేను నా సేవలకు న్యాయం చేయగలుగుతాను అనేది నీతి నిజాయితీ అనేది ఆ క్రమశిక్షణకు మరియు సమయపాలనకు అనుగుణమైనటువంటి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మనము రూపుదిద్దుకోవడమే, అలా మనం తయారవ్వడమే. ఈ మూడు కలిగి ఉంటే ఇప్పుడు నీకు అద్భుతమైనటువంటి జిజ్ఞాస ముందుకు వస్తుంది. ఈ జిజ్ఞాస చెడును వికర్షిస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది. అదేవిధంగా చెడును అది విసర్జిస్తుంది, మంచికి వశమై ఉంటుంది. ఎప్పుడు నిన్ను మంచి మార్గంలో, మంచి మనుషులతో, మంచి పుస్తకాలతో సన్మార్గంలో నడిచేలాగా చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది మనకు 6వ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇవి రెండు నెరవేర్చుకున్నాము. లక్ష్యం ఏర్పరచుకున్నాను, క్రమశిక్షణ ఏర్పరచుకున్నాను, మరియు సమయపాలన ఏర్పరచుకున్నాను. నీతి నిజాయితీతో కూడుకున్న మనస్తత్వం, వ్యక్తిత్వం, నా క్యారెక్టర్ని, పర్సనాలిటీని, ఇండివిజువాలిటీని కూడా నేను కరెక్ట్గా గ్రాఫ్ వేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నా జిజ్ఞాస అంతా, నా తపన అంతా దేని మీద అంటే కేవలం నా లక్ష్యం మీదనే. ఆ సేవలు నేను అందించాలి లోకానికి, ఈ సేవలు అందించాలి భావితరాలకి, ఈ సేవలు అందించాలి నా దేశానికి, ఈ సేవలు అందించాలి నా కుటుంబానికి, ఈ సేవలు నేను అందుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం. ఆ సంకల్పమే జిజ్ఞాస, ఆ సంకల్పమే మనము చేసేటువంటి తపన. ఇది గుర్తుంచుకోవాలి. మనకు 3వ సూత్రం ఏంటి అంటే, మీరు చాలా కష్టపడుతూ ఉంటారు, నాకు ఆసక్తి రావట్లేదు అని కష్టపడుతూ ఉంటారు. సరస్వతికి 7 సూత్రాలని చెప్తున్నాను. ఆసక్తి రావట్లేదని, చదవడానికి ఆసక్తి రావట్లేదు, ప్రిపరేషన్కి ఆసక్తి రావట్లేదు, ప్రాక్టీస్కి ఆసక్తి రావట్లేదు, స్టడీకి ఆసక్తి రావట్లేదు, నాకు భవిష్యత్తు మీద ఆసక్తి రావట్లేదు, ఈ ఉద్యోగం మీద ఆసక్తి రావట్లేదు, ఈ ఎగ్జామ్ మీద ఆసక్తి రావట్లేదు, ఎందుకో నాకు చదివినా కానీ పెద్దగా గుర్తుండట్లేదు అని మీరు చాలా వాపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆసక్తి అనేది మనం కొనుగోలు చేసేది కాదు, అప్పు తెచ్చుకునేది కూడా కాదు, మార్కెట్లో దొరికేది కాదు, ఒకడు మనకు ఇస్తే వచ్చేది కాదు. అది ఆసక్తి ఇక్కడ కూడా దొరకదు. ఆసక్తి అనేది నీ యొక్క శక్తి యొక్క స్పందన. అది ఆసక్తి అనేది నీ శక్తి యొక్క స్పందన. అది మరి నీ శక్తిని స్పందింప చేయాలంటే నువ్వేం చేయాలి? నీ శక్తిని నువ్వు స్పందింప చేయాలి, అప్పుడు ఆసక్తి పుడుతుంది. అంటే నువ్వేం చేయాలి? మరి ఆసక్తి పుట్టాలంటే ఏం చేయాలి? నువ్వు ఆసక్తి పుట్టాలంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి. నీ ఆలోచనలను గౌరవించాలి, నీ మాటలను నువ్వు గౌరవించాలి, నీ చేతులను నువ్వు గౌరవించాలి, నీ ప్రవర్తనను నువ్వు గౌరవించాలి, నీ నడవడికను నువ్వు గౌరవించగలగాలి, నీ ప్రతి జ్ఞాపకాన్ని నువ్వు గౌరవించగలగాలి. ఇప్పుడు నీ మీద నీకు గౌరవం ఉంటే, ఆ గౌరవంలో బలం ఉంటే, ఇప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నీ మూడును మొత్తం చేంజ్ చేసి ఆసక్తిలోకి తీసుకురాగలుగుతావు. నీ శరీరంలో రకరకాల మూడ్స్ వస్తూ ఉంటాయి, ఎమోషన్స్ వస్తాయి, సెంటిమెంట్స్ వస్తాయి, మెమొరీస్ వస్తాయి, డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, థాట్స్ వస్తూ ఉంటాయి. చాలా విషయాలు మనం చాలా సెంటిమెంట్గా ఫీల్ అయిపోతూ ఉంటాం, చాలా బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు మన మూడు మనల్ని చాలా బ్యాడ్ మూడ్లోకి వెళ్ళిపోతాం, అప్పుడప్పుడు ఇంకా వర్స్ట్ మూడ్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అది మన ప్రమేయం లేకుండా, మన నియంత్రణ లేకుండా, మనం నిగ్రహించకుండా అలాగ కొట్టుకుపోతూ ఉంటాం అందులోపల. అలా ఎందుకు జరుగుతుంది అని చెప్తే సరస్వతి మాత ఏం చెప్తుంది అంటే, గౌరవం లేకపోవడం వల్ల అంటది. నీ మీద నీకు గౌరవం ఉంటే నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవు, నియంత్రించుకోగలవు, పాలించుకోగలవు. నీ మీద నీకు ఒక యాజమాన్యం తనం రాగలుగుతుంది, నీ మీద నీకు ఆధిపత్యం రాగలుగుతుంది. నిన్ను నువ్వు పాలించుకోవాలి, నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, నిన్ను నువ్వు ముందుకు నడిపించుకోవాలి అంటే నీ మీద నీకు గౌరవాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైనా ఆసక్తి తగ్గిపోతే దాన్ని గౌరవించడం స్టార్ట్ చేయండి, కొద్దిగా పొగడండి, గౌరవం పెరుగుతూ ఉంటుంది. నేను ఇది చదవాలి, ఇందులో ఇన్ని మార్క్స్ సంపాదించాలి, తర్వాత ఈ సర్టిఫికేట్ చేతిలో పట్టుకోవాలి,
తర్వాత ఈ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం లోపల నేను ఈ జీతం నుంచి నా జీవితాన్ని స్టార్ట్ చేయాలి, నెలకు నా ఇన్కమ్ ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయగలగాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే జీతం స్టార్ట్ చేస్తావో నీ పిల్లల భవిష్యత్తు అక్కడ నిర్ణయించబడుతుంది. రేపు నీ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి, నీకన్నా ఉన్నతంగా వాళ్ళది ఉండాలి అంటే నువ్వు ఆరంభించేటువంటి జీతం యొక్క జీవితం చాలా బలంగా ఉండాలి. అది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. ఈరోజు నువ్వు చదివిన చదువు సర్టిఫికెట్ అవుతుంది. ఈరోజు నువ్వు తీసుకున్న సర్టిఫికెట్ రేపు ఉద్యోగానికి అర్హత సాధిస్తుంది. నువ్వు సంపాదించిన అర్హత నీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశమే నీకు సంపదనిస్తుంది. ఆ సంపదని నీ జీవితాన్ని నీ కళ్ళతో అనుభూతి చెందేలా, ఆనందించేలా, జీవించేలా చేస్తుంది. ఈరోజు నువ్వు ఏ కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నా ఒక అడుగు వెనుకకు వేసినట్లే. ఈరోజు నువ్వు ఏమాత్రం సోమరితనంగా ఉన్నా నిన్ను నువ్వు వెనుకకు తోసుకున్నట్లే. నువ్వు ఏమాత్రం ఈరోజు అజాగ్రత్తగా ఉన్నా నీ జీవితాన్ని నువ్వు వాయిదా వేసుకున్నట్లే. నీ విజయాన్ని, నీ అభివృద్ధిని, నీ యొక్క వికాసాన్ని నువ్వు, నీ హక్కులను నీవు, నీ స్వతంత్రాన్ని నువ్వు వాయిదా వేసుకున్నట్టే. ఈరోజు ఎలా ఉన్నావో దీని ఫలితం రేపు నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావు, దీని ఫలితం రేపు అనుభవిస్తావు. ఈరోజు చెడుగా ఉన్నావు, దీని ఫలితాన్ని రేపు నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నువ్వు విత్తనాలు నాటుతున్నావు. ఉద్యోగం అనేది దాని ఫలాలు అంతే. ఆ చెట్టు యొక్క ఫలాలు ఉద్యోగమే. విత్తనం సరిగ్గా నాటకపోతే, నేలను సరిగ్గా సారవంతం చేయకపోతే, సారవంతం లేకుండా నేలలో విత్తనం సారవంతం కాని విత్తనంలో పెట్టినట్లయితే దాని ఫలితమే మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు నీ చేతిలో ఉన్న జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి, వాయిదా వీసి, సోమరితనంగా ఉండి, నువ్వు దాని విషయం లోపల చాలా అజాగ్రత్తగా ఉండి, ఏది రాసిపెట్టుంటే జరుగుతుందని, ఏది జరగాలో అదే జరుగుతుందని, ఏమైనా జరగనని, నాకేం బాధ లేదని, ఇప్పుడు నీ చేతిలో ఉన్న జీవితం వల్ల నువ్వు ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు నీతో కూడా అవమానకరంగానే ప్రవర్తిస్తుంది. ఈరోజు జీవితంతో నువ్వు గౌరవంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు కూడా నీతోటి గౌరవంగానే ప్రవర్తిస్తుంది. ఈరోజు నువ్వు నీ జీవితంతో ఎలా ఉన్నావో భవిష్యత్తు నీతో అలానే ఉంటుంది. ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి గౌరవం అనేది ఆసక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది గుర్తుంచుకో. నువ్వు ఏది గౌరవిస్తావో అది నీ జీవితంలో మిగులుతుంది. నువ్వు ఏది గౌరవిస్తావో అది నీకు బలం అవుతుంది. నువ్వు ఏది గౌరవిస్తావో అది నీకు శక్తి అవుతుంది. నువ్వు ఏది గౌరవిస్తావో దాన్ని అనుభూతి చెందుతూ ఉంటావు. నువ్వు దేనికి గౌరవిస్తావో దాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. నువ్వు గౌరవించేదే నీదవుతుంది, నువ్వు అవుతావు. నువ్వు గౌరవించింది నీదవుతుంది, నీ గౌరవమే నువ్వు అవుతావు. అందుకు నువ్వు ఏది గౌరవిస్తున్నావో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మన జీవితాన్ని ఎప్పుడు మనం గమనిస్తూనే ఉండాలి, ప్రతిక్షణం గమనిస్తుండాలి. ఎందుకంటే జీవితం ప్రతిక్షణం కొత్తదే, ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. జీవితం ప్రతిక్షణం కొత్తగా ఉంటుంది. జీవితం మనం ఆ మార్పుని, ఆ కొత్తదాన్ని అందుకోవడం కోసం 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జీవితం ఒక ప్రయత్నం అంతే, మనం ప్రయత్నం మానుకోవద్దు. గౌరవం నీ లోపల ఉంటే ఆసక్తి నీ దగ్గర ఉంటుంది. ఈ ఆసక్తి నీ దగ్గర ఉన్నట్లయితే ఈ భూమి మీద దేన్నైనా నువ్వు నేర్చుకోగలవు, దేన్నైనా నువ్వు మార్చగలవు, దేనిలోనైనా నువ్వు విజయం సాధించగలవు, దేనిలోనైనా నువ్వు అభివృద్ధిని సాధించగలవు. ఆసక్తికి మించిన శక్తి ఈ విషయంలో ఇంకొకటి లేదు. కాబట్టి ఆసక్తిని నువ్వు సంపాదించాలంటే దాని వల్ల గౌరవాన్ని, దాన్ని ఊకి పొగుడుతూ ఉండి నీ మనసు లోపల గౌరవం పుడుతూ ఉంటుంది. ఒక్కసారి గౌరవం ఉత్పన్నమైందా, నువ్వు చదివే చదువు ఎల్లా, నువ్వు ఎన్నుకున్న వృత్తి ఎల్లా, నీ యొక్క కుటుంబం ఎల్లా, నీ యొక్క జీవితం ఎల్లా నువ్వు గౌరవాన్ని పెంచుకుంటూ పోయావా, ఇప్పుడు నీ ఆసక్తికి బలం చేకూరుతుంది. అది నీకు అనంతమైనటువంటి విజయాన్ని, అనంతమైన అభివృద్ధిని ప్రసాదిస్తుంది. సో గౌరవం ఆసక్తిని ఉత్పత్తి చేస్తుంది అని గుర్తుంచుకో. నాకు ఆసక్తి రావట్లే అనొద్దు, గౌరవం నువ్వు ఉత్పత్తి చేయట్లేదని చెప్పు. నువ్వు గౌరవించట్లేదు అంతే. గౌరవిస్తే ఆసక్తి వస్తుంది. మనం ఒక వ్యక్తిని బాగా గౌరవిద్దాం, ఆ వ్యక్తికి నీ మీద ఆసక్తి కలుగుతుంది. నీతో వాడు మర్యాదగా ఉంటాడు, విలువగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఒక వ్యక్తిని ఎక్కువగా గౌరవించి చూడు. నీతో అబద్ధం ఆడాలంటే ఆ వ్యక్తికి ధైర్యం సరిపోదు, నిన్ను మోసం చేయాలంటే ఆ వ్యక్తికి గుండె సరిపోదు, నీకు చెడు చేయాలంటే వాడి జీవితమే సరిపోదు. నువ్వు గౌరవించావంటే ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేసినట్టే, నీకు ఏది కావాలో తీసుకునే విధంగా వాడిని తయారు చేసినట్టే. మనం గౌరవించామంటే చాలు, వాడు మనకు అనుకున్న విధంగానే స్పందిస్తాడు.
మనం అనుకున్న విధంగానే వాడు నిర్ణయం తీసుకుంటాడు. మనం అనుకున్న విధంగా వాడు మాట్లాడతాడు. మనం అనుకున్న విధంగా వాడు ఆలోచిస్తాడు. మనం అనుకున్న విధంగా వాడు పనులు చేస్తాడు. మనం అనుకున్నట్లు వాడు అనుకొని ప్రవర్తిస్తాడు. ఒక గౌరవానికి మించినటువంటి గుడ్ కమ్యూనికేషన్ ఇంకొకటి లేదు. నీ జీవితంలో ఒక అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయాలంటే సరైన విధంగా గౌరవించడం నేర్చుకోవాలి. సరైన విధంగా గౌరవాన్ని పొందడం నేర్చుకోవాలి. గౌరవాన్ని ఎట్లా స్వీకరించాలి, గౌరవాన్ని ఎలా ఇవ్వాలో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు, అభ్యాసం చేసి చూడు. నీకు అప్పుడు విజయానికి కావలసినది ఏమిటి అనే దానిలో గౌరవం అని మొదటి అర్థం నీకు వచ్చేస్తుంది. మన జీవితంలో అన్ని సాధించేది గౌరవం కోసమే. గౌరవంని సాధించామనుకో దేనైనా సాధించగలం మనం. ఇది నువ్వు గుర్తుపట్టగలగాలి. సో మనకు గౌరవం నుంచి ఆసక్తి పుడుతుంది అని గుర్తుంచుకో. ఇది 5వ ప్రిన్సిపల్. ఇకపోతే మనకు 4వ ప్రిన్సిపల్ ఉంది. చాలామందికి ఏకాగ్రత ఉండదు. చదువుకునేటప్పుడు ఏకాగ్రత రావట్లేదు, అస్సలే రావట్లేదు. నాకు ఏకాగ్రత వచ్చినా కానీ నేను కరెక్ట్గా ఏకాగ్రతగా స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఏకాగ్రత రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కొంతమంది సినిమా సాంగ్స్ వింటారు, కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తారు, కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నతో కాస్త టైం స్పెండ్ చేస్తారు, కొంతమంది పడుకుంటారు, కొంతమంది బయట తిరిగేసి వస్తారు, కొంతమంది నేచర్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది సైలెంట్ గదిలో కూర్చుంటారు, కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు తోచిని మీరు చేస్తూ ఉంటారు. బేసిక్గా ఏకాగ్రతను ఉత్పత్తి చేసుకోవడానికి, ఏకాగ్రతగా నువ్వు జీవించడానికి, ఏకాగ్రతగా పనులు చేయడానికి చేస్తూ ఉంటావు. బట్ ఏకాగ్రత అనేది నీ సామర్థ్యానికి సంబంధించింది. నా శక్తి స్పందన ఆసక్తి అయితే, నా సామర్థ్యం యొక్క స్పందన ఏకాగ్రత. నా సామర్థ్యం స్పందిస్తే ఏకాగ్రత అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎన్ని గంటలంటే అన్ని గంటలు ఉండగలుగుతుంది ఏకాగ్రత. అది నా చేతిలో పని. అది నేను ఇన్ని గంటలు చదువుకుంటా అంటే ఖచ్చితంగా అన్ని గంటలు చదువుకుంటాను. ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటా అంటే ఖచ్చితంగా అన్ని మార్క్స్ తెచ్చుకుంటాను. ఈ ఉద్యోగం సంపాదిస్తా అంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగం సంపాదిస్తాను. ఇది నేను నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా చేస్తాను. నేను ఒకటి ఆలోచించానంటే అది సొంతం చేసుకుంటాను. నేను ఒకటి కావాలనుకున్నానంటే దాన్ని నేను దక్కించుకుంటాను. సామర్థ్యంకి ఏకాగ్రత ఎక్కువ. ఏకాగ్రత అంటే స్వీకరించడం, సొంతం చేసుకోవడం. దేన్ని నేను సొంతం చేసుకోవాలి. పుస్తకాల్లో పేపర్లో ఉన్న అక్షరాలన్నింటినీ ఈ మెదడులో సొంతం చేసుకోవాలి. నువ్వు పుస్తకాన్ని మొత్తం సొంతం చేసుకుంటే పరీక్షలో విజయం నీదే. పుస్తకం నిన్ను సొంతం చేసుకున్నట్లయితే ఓటమి నీదే. పుస్తకం గెలిచిందా నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు గెలిచావా పుస్తకం నిన్ను గౌరవించినట్టే. పుస్తకం ఓడిపోతుంది, అది గౌరవిస్తుంది. పుస్తకానికి ఓటమి లేదు, కానీ దానికి గెలుపు మాత్రం ఉంది. పుస్తకం దగ్గర గెలుపు లేదా గౌరవం ఉంది అంతే. గెలిచిన వాడిని గౌరవిస్తుంది, ఓడిపోయిన వాడిని సొంతం చేసుకుంటుంది, వెనుకకు నెట్టేస్తూ ఉంటుంది అది. కాబట్టి పుస్తకం లోపల ఒక్కొక్క అక్షరం మీద ఏకాగ్రత రావాలంటే నిజంగా నీ బుద్ధి బలం ఎక్కువగా ఉండాలి, మనోబలం ఎక్కువగా ఉండాలి, చిత్తం శుద్ధిగా ఉండాలి, నువ్వు చాలా ఉత్సాహంగా ఉండాలి. ఈ ఏకాగ్రత నీ సామర్థ్యం యొక్క స్పందన. మరి నీ సామర్థ్యాన్ని స్పందింప చేయాలంటే నువ్వెలా ఉండాలి? నీ సామర్థ్యాన్ని స్పందింప చేయాలంటే నీకు ఆశ ఉండాలి. జీవితంలో ఎప్పుడు నిరాశ పడవద్దు. నిరాశ అనేది నీ ప్రాణంకు విషము లాంటిది, నీ బుద్ధికి విషం అది, నీ మనసుకు విషం అది, నీ చిత్తానికి విషం అది, నీ జ్ఞాపకాలకు విషం అది, నీ బలముకు విషం అది. జీవితంలో ఒక్క క్షణము కూడా మనం నిరాశ పడవద్దు. ఎప్పుడు ఆశా దృక్పథంతోనే ఉండాలి, ఆశా దృష్టితోనే ఉండాలి. మనం ఆశ అనే తపనతోనే ఉండాలి. ఎప్పుడు మన హృదయం లోపల గుండె చప్పుడుని ఎలా ఇష్టపడతామో ఆ గుండె చప్పుడు కంటే ఎక్కువగా ఆశని ఇష్టపడాలి. ఆశ కలిగి ఉండాలి. మనం అత్యాశ కలిగి ఉండవద్దు, దురాశ కలిగి ఉండవద్దు. అత్యాశ అంటే పక్కవాడి మీద కలిగేది, దురాశ అంటే ప్రపంచం మీద కలిగేది. ఈ ప్రపంచం మీద దురాశ పెట్టుకోవద్దు, మనిషి మీద అత్యాశ పెట్టుకోవద్దు. నీ మీద నువ్వు ఆశ పెట్టుకో. నీ మీద నీ శక్తి, నీ సామర్థ్యం ఎంతుందో అంతగా 100% నువ్వు జీవించడానికి కృషి చేయి. నా సామర్థ్యంకు తగ్గట్టుగా నేను జీవిస్తాను, నా సామర్థ్యాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, నా సామర్థ్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాను, నా సామర్థ్యాన్ని పరిపూర్ణంగా నేను భోగిస్తాను అని నీ సామర్థ్య యోగాన్ని బట్టి, యోగ్యతను బట్టి జీవించడానికి నువ్వు సంకల్పం తీసుకో. సామర్థ్యమే ఆశతో ఉత్పత్తి అవుతుంది. నువ్వు ఆశపడ్డా కొద్దికి ఏకాగ్రత ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. నువ్వు ఆశను చంపేసావా, ఏకాగ్రత వెళ్ళిపోతుంది. ఆశను ఉత్పత్తి చేసావా, ఏకాగ్రత పెరుగుతుంది. సో నీ సామర్థ్యంలో ఏకాగ్రత స్పందించాలి అంటే, నీ సామర్థ్యం స్పందించి ఏకాగ్రత ఉత్పత్తి చేయాలంటే నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేని మీద? లక్ష్యం మీద.
లక్ష్యం మీద గౌరవం ఉండాలి నీకు, అప్పుడు ఆసక్తి ఉత్పత్తి అవుతుంది. లక్ష్యం మీద నీకు ఆశ ఉండాలి, ఏకాగ్రత ఉత్పత్తి అవుతుంది. ఒక్క క్షణం కూడా ఆశను వదులుకోవద్దు, ఒక్క క్షణం కూడా వదులుకోవద్దు. ఎప్పుడు ఆశను బలంగా కలిగి ఉండాలి. అవును, నేను ఇది ఆశపడుతున్నాను, ఈ ఆశ ఖచ్చితంగా ఫలిస్తుంది. సమస్యలు రావచ్చు, సవాలు రావచ్చు, పరీక్షలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, భయం రావచ్చు, బాధ రావచ్చు. ఎన్నోసార్లు మనం కింద పడిపోవచ్చు, జీరో లెవెల్లో ఉండవచ్చు. కానీ ఆశకు జీరో లెవెల్ లేదు. ఆశ సజీవమైనది, ఆశ అమృతమైనది. అది ఆశపడ్డవాడికి ఆశ ఎప్పుడు నిరాశపరచదు, ఆశపడ్డవాడికి ఆశ ఎప్పుడు దీవించకుండా వదిలిపెట్టదు. నువ్వు ఏది ఆశపడతావో దాంతో నువ్వు స్థిరంగా ఉండు, పట్టుదలగా ఉండు, దీక్షగా ఉండు, పదే పదే తప్పిస్తూ ఉండు. ఖచ్చితంగా నీ ఆశ నీకు కావలసిన దాన్ని నీకు అందజేస్తుంది, సొంతం చేస్తుంది. సో ఆశ సామర్థ్యాన్ని స్పందింపచేస్తుంది, సామర్థ్యం ఏకాగ్రతను ఉత్పత్తి చేస్తుంది. ఏకాగ్రత నువ్వు ఏది కావాలంటే అది నేర్చుకోగలవు, ఏది కావాలంటే నిన్ను అలా మార్చుకోగలవు, ఎదుటి వ్యక్తిని అలా మార్చగలవు, ఎదుటి వ్యక్తికి అలా నేర్పగలవు. నువ్వు నేర్చుకొని ఎదుటి వ్యక్తికి నేర్పగలవు, నిన్ను మార్చుకునే ఎదుటి వ్యక్తిని మార్చగలవు, నిన్ను బాగు చేసుకునే వ్యక్తిని బాగు చేయగలవు. ఏకాగ్రత ఉన్నవాడు ఏదైనా సాధించగలడు, ఏదైనా శోధించి సాధించగలడు. ఏకాగ్రతను సాధించడము అని అంటారు. కాబట్టి నువ్వు ఏకాగ్రతను డెవలప్ చేసుకోవడం కోసం ఆశను కలిగి ఉండు, అద్భుతమైన ఆశ. మై డియర్ జెమ్స్, ఇది 4వ సూత్రం. మనకి సరస్వతిలో 4వ సూత్రం, విద్య నేర్చుకోవడానికి కావలసిన 4వ సూత్రం. సరస్వతి అనే వాక్యం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరస్వతి అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 4వ విషయం. అది ఇంకొక విషయం ఉంది మనకు. ఏమిటి అంటే, నేను ఎంత చదివినా నాకు అది అర్థం కావట్లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. చదివింది అర్థం కావట్లేదు, చదివింది అర్థం కావట్లేదు. అర్థమైనట్టే అవుతుంది, పుస్తకం తెరవంగానే అర్థమవుతుంది, పుస్తకం మూసేయంగానే అర్థం అవ్వట్లేదు. చదువుతున్నంతసేపు అర్థమవుతుంది, చదవడం ఆపేయంగానే అర్థం కావట్లేదు. ఇంకొకరు చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు నేనుగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు నాకు అది అర్థం కావట్లేదు. ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు అది సులభం అనిపిస్తుంది, సార్ చెప్పేటప్పుడు సులభం అనిపిస్తుంది, పుస్తకం చదివేటప్పుడు సులభం అనిపిస్తుంది, అంతా అర్థమైనట్టే, బోధపడినట్టే, అవగాహన వచ్చినట్టే అనిపిస్తుంది, అవును నాకు తెలుసున్నట్టే అనిపిస్తుంది. కానీ తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఏమీ అర్థం కావట్లేదు. మన లోపల ఆందోళన, మన లోపల ఉన్నటువంటి భయము, బాధ, మన లోపల ఉన్నటువంటి ఉద్రేకత, అంటే టెన్షన్స్, యాంగ్జైటీస్, ఫియర్, ఇవన్నీ కలిపి మనల్ని ఏమీ అర్థం కాకుండా చేస్తూ ఉంటాయి. ఎందుకు మనకు అర్థం కాదు? ఆ వ్యక్తి చెబుతున్నప్పుడు అర్థమవుతుంది, పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది, లేదా మనం ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని చదువుతున్నప్పుడు కూడా అర్థమవుతుంది. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏం అర్థం కాదు. ఎందుకు? అర్థం కావాలంటే ఏంటి? మనకు అర్థం చేయించే శక్తిని ఏమంటారు? ప్రతిభ అంటారు. నీ ప్రతిభ యొక్క స్పందన అర్థం చేసుకోవడం. నీ ప్రతిభ స్పందిస్తే నీకు అర్థమవుతుంది, నీ ప్రతిభ స్పందించకపోతే అది నీకు అర్థం కాదు. మరి నీ ప్రతిభ నీకు స్పందించాలి అంటే నువ్వేం చేయాలి? నమ్మకం కలిగి ఉండాలి. ఎవరి మీద? నీ మీద. నువ్వు సరి మీద నమ్మకం ఉందనుకో, ఆయన మీద గౌరవం వస్తుంది, ఆయన మీద ఆశ కలుగుతుంది. నీ మీద నమ్మకం ఉందనుకో, నీ మీద నీకు గౌరవం వస్తుంది, నీ మీద నీకు ఆశ కలుగుతుంది, నీ లక్ష్యం నెరవేరుతుంది. నువ్వు అనుకున్న విధంగా క్రమశిక్షణగా ఉండగలుగుతావు, నువ్వు అనుకున్న విధంగా సమయపాలన పాటించగలుగుతావు, నువ్వు అనుకున్న విధంగా నీ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావు, నిన్ను నువ్వు బలోపేతం చేసుకోగలుగుతావు. కాబట్టి మనకు జీవితం లోపల ఎప్పుడైనా సరే ఏదైనా అర్థం కావాలంటే దాన్ని మనం నమ్మాలి. నమ్మకమే అర్థం చేయిస్తుంది. నువ్వు ఎలా నమ్మితే అలా అర్థం చేస్తుంది. నువ్వు చెడు అని నమ్ము, నీకు మొత్తం అక్కడ చెడే అర్థమవుతుంది. నువ్వు మంచి అని నమ్ము, నీకు అక్కడ మొత్తం మంచి అనే అర్థమవుతుంది. అది అనవసరమైనది నమ్ము, నీకు అంత అనవసరమే అర్థమవుతుంది. అది అవసరమని నమ్ము, నీకు అంత అవసరమే అర్థమవుతుంది. అది విలువైనదని నమ్ము, విలువగానే అర్థమవుతుంది. విలువ లేని దానిగా నమ్ము, విలువ లేని దానిగానే అర్థమవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు, వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు దానిపైన దృఢమైన నమ్మకం ఉండాలి. ఈ నమ్మకాన్ని మనము క్రియేటివిటీ అంటారు. ఈరోజు మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొట్టమొదటిసారిగా
తను ఏదైతే ఫిజిక్స్ని లోపల ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడో ఈజ్ సూత్రాన్ని ఇప్పటికీ మనం అదే పాటిస్తున్నాం. ఆయన ఇప్పటికీ ఆయన ఉత్పత్తి చేసిన దాని మీద నమ్మకంతో మనం ఎన్ని అంతస్తుల బంగ్లాలు కడుతున్నామో చూడు, ఎన్ని బ్రిడ్జులు కడుతున్నామో చూడు, ఈవెన్ మనము రాకెట్ యొక్క సైన్స్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నామో చూడు, ఈరోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత డెవలప్ అయిందో చూడు. ఆయన ఒక చిన్న ఆశను కలిగించాడు, ఒక చిన్న నమ్మకాన్ని కలిగించాడు, దాని మీద గౌరవాన్ని పెంచాడు, ఒక లక్ష్యం మనకి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన బలం ఈరోజు సైన్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. ఈ మార్పుకు ఇప్పటికీ కూడా ఆయననే ఆధారమై ఉన్నారు. ఇంత డెవలప్ అయిన సైన్స్లో కూడా ఇంకా ఆయన ఓడిపోలేదు. ఆయన సిద్ధాంతం ఓడిపోలేదు, ఆయన సూత్రాలు ఓడిపోలేదు, ఆయన కనిపెట్టిన జ్ఞానము ఓడిపోలేదు. నమ్మకం అనేది ఒక వాస్తవిక దృష్టి అన్నమాట. నీ కళ్ళతో నువ్వు ఎలా చూస్తావో అదే నువ్వు అర్థం చేసుకునేది. నీ నమ్మకమే నీ దృష్టి, ఆ దృష్టియే నేను అర్థం చేయించే శక్తి. కాబట్టి నీతో నువ్వు వాస్తవంగా ఉండు, నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నీతో నువ్వు నిజాయితీగా ఉన్నావా, నీతో నువ్వు వాస్తవంగా ఉన్నావా, ఇప్పుడు నీ నమ్మకం బలంగా ఉంటుంది. ఈ బలమైన నమ్మకం నీ ప్రతిభను స్పందింపచేస్తుంది. అది నీకు సరైన విధంగా జ్ఞానాన్ని కలిగించి అర్థం చేసుకునేలా, అది జీవితాంతం నీకు పరమార్థమయ్యేలాగా, నీ అభివృద్ధికి, నీ విజయానికి, నీ కీర్తికి ఉపయోగపడేలా చేస్తుంది. అందుకు నమ్మకం అనేదే ప్రతిభ. ఎలా నమ్ముతావో అలా తయారవుతావు. ఏది నమ్ముతావో అదే ఫలితాన్ని అనుభవిస్తావు. కాబట్టి మనం నమ్మకంతో సాధించలేనిది ఏది ఉండదు. నమ్మకమే మన జీవితానికి రాజమార్గం వేస్తుంది. నువ్వు నడిచే బాట ఏందో తెలుసా? నమ్మకమే. లక్ష్యం అక్కడ ఎన్నుకున్నావు, ఇప్పుడు నడక 4వ సూత్రంలో స్టార్ట్ చేస్తావు. దాని పేరే నమ్మకం. ఈ నమ్మకంతో ఇప్పుడు నీ ప్రయాణం ఆరంభమవుతుంది. అర్థమైందా? ప్రయాణం ఆరంభమవుతుంది. నీకు అర్థం కాలేదా? ఆగిపోతావు. అర్థమైందా? కదులుతావు. అర్థం నిన్ను కదిలిస్తుంది, నమ్మకం నీకు అర్థం చేయిస్తుంది, అర్థమైంది నిన్ను కదిలిస్తుంది, ముంగటికి నడిపిస్తుంది, ముంగటికి ప్రయాణింపచేస్తుంది, ముంగటికి. ఒక్కసారి నీకు అర్థమైందా చూడు, నీ లోపల పట్టుదల వస్తుంది, నీకు శ్రద్ధ వస్తుంది, దీక్ష పొందుతావు నువ్వు చక్కగా. అంతేకాదు, ఒక్కసారి నీకు అర్థమైపోయిందా నీకు ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది, దాని మీద నీకు స్పష్టత వస్తుంది. ఇవి నీ ముఖంలో 24 గంటలు ఉత్సాహం, ఆనందం ఉంటుంది. చాలా జాలీగా ప్రశాంతంగా ఉంటావు నువ్వు. అర్థమైనప్పుడు సమాధానం నీ దగ్గర ఉంటుంది, అర్థం కానప్పుడు ప్రశ్నలు నీ దగ్గర ఉంటాయి. ప్రశ్నలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నమ్మింది అబద్ధమని అర్థం. సమాధానం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నమ్మింది సత్యమని అర్థం. ఎలా తెలుసుకోవాలి నేను నమ్మింది రైటా రాంగా అంటే చెప్తున్నా. సమాధానం ఇక్కడ ఉంటే నువ్వు నమ్మింది కరెక్ట్, ప్రశ్నలు ఇక్కడ ఉంటే నువ్వు నమ్మింది రాంగ్. అంతే. నమ్మకాన్ని మార్చు, అంతే. నమ్మకాన్ని మార్చేసావా నీ ప్రతిభలో మార్పు వస్తుంది, జ్ఞానంలో మార్పు వస్తుంది, అప్పుడు అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది, అప్పుడు అర్థం చేయించేది నీకు సమాధానాన్ని ఇస్తుంది. నీకు ప్రశ్నే అర్థం కావట్లేదా? సమాధానం ఎప్పటికీ చేయలేవు. నీకు సమాధానమే అర్థమైందా? ఏ ప్రశ్ననో నీకు తెలియదు కాబట్టి ఆ సమాధానం పెద్దగా ఉపయోగపడదు. అప్పుడప్పుడు మనం ప్రశ్నలు చదవడం మానేసి సమాధానం చదువుకుంటూ పోతూ ఉంటాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక క్వశ్చన్ చూసేసరికి అదేం క్వశ్చన్ తెలియక వచ్చిన సమాధానం రాయకుండా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒకసారి చూసుకుంటే నాకు ఈ ప్రశ్నకు జవాబు వచ్చు కదా అని అనుకుంటాం. ఇలాగా చాలా కన్ఫ్యూజన్ లైఫ్ ఉంటుంది అప్పుడప్పుడు. సో మీకు నేనేం చెప్తా అంటే, నమ్మకము అనేది చాలా ముఖ్యం. నమ్మకం అంటే ఏదైతే మనకు సమాధానాన్ని ఇస్తుందో జీవితానికి, అది మనకు సాహసాన్ని ఇస్తుందో, అది ధైర్యాన్ని ఇస్తుందో, అది మన ముందుకు నడిపిస్తుందో, అది ఎప్పుడు ముందుకు అడుగు వేయమని ఏది ప్రేరణ కలిగిస్తుందో, స్ఫూర్తిని కలిగిస్తుందో, దాని పేరే నమ్మకం. నమ్మకానికి మించిన ప్రయాణం ఇంకోటి లేదు. నమ్ముతూనే ప్రయాణిస్తావు నువ్వు, నమ్ముతూనే జీవిస్తావు నువ్వు, నమ్ముతూనే బ్రతుకుతావు నువ్వు. నమ్మకమే మనకు ఊపిరి. కాబట్టి నమ్మకము ప్రతిభ యొక్క స్పందన. నువ్వు నమ్మావనుకో ప్రతిభ స్పందిస్తుంది, ప్రతిభ స్పందిస్తే అర్థం చేస్తుంది, అర్థం చేయించింది జ్ఞానం అవుతుంది, నువ్వు అర్థం చేసుకుంటే అది జ్ఞానం అవుతుంది నీకు, సమాచారం కాదు. సమాచారం లోపలికి వచ్చినాక అర్థం చేయిస్తుంది, అంతే. సమాచారం అర్థం చేయిస్తుంది, అర్థమైంది నీకు జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానమే నీకు సమాధానం, స్పష్టతనిస్తుంది, అదే నీకు బలం అవుతుంది. నీ నమ్మకమే నీ బలం. నువ్వు సరైన సత్యమును నమ్ము, బలంగా ఉంటావు. అసత్యం నమ్మడం అనుకో బలహీనపడతావు. నీలో బాగా చంచలత్వం ఉందా? తప్పుడు విషయాలు నమ్ముతున్నావు.
నువ్వు చాలా స్థిరంగా ఉన్నావా? ఒప్పుడు విషయాలు నమ్ముతున్నావు. సో సరస్వతి ఏం చెప్తుందంటే, నీ నమ్మకాన్ని బట్టే నీ బలము బలహీనతలు అని చెప్తుంది. తప్పును నమ్మావా బలహీనపడతావు, ఒప్పును నమ్మావా బలపడతావు. సో నీ ఇక్కడ బలాన్ని బట్టి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఓ నాకు ఇక్కడ సమాధానం ఉంది, బలం ఉంది అంటే నేను ఒప్పును నమ్మాను, సత్యమును నమ్మాను. ఇక్కడ నాకు బలహీనత ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, అన్ని సందేహాలు అనుమానాలు, చాలా చంచలంగా ఉంది, ఇక్కడ ఆందోళనకరంగా ఉంది నా పరిస్థితి అంటే నేను నమ్మింది అసత్యమని అర్థం. ఇది క్రియేటివిటీ థింకింగ్ స్కిల్స్లో ప్రధానమైనటువంటి సూత్రాలు 4. ఇప్పుడు 3వ సూత్రం చూడు. నువ్వు 3వ సూత్రం ఏంటి? ఇప్పుడు మనం చూడు, లక్ష్యం ఎన్నుకున్నామా, క్రమశిక్షణ, సమయపాలన మరియు నైతిక విలువలు ఎన్నుకున్నామా, తర్వాత మనం గౌరవాన్ని ఎన్నుకున్నామా, తర్వాత ఆశను ఎన్నుకున్నామా, తర్వాత నమ్మకాన్ని ఎన్నుకున్నామా. ఇప్పుడు ఏది చదివినా జ్ఞాపకం ఉండట్లేదు, అవసరానికి జ్ఞాపకం రావట్లేదు, అనవసరానికి అన్ని జ్ఞాపకం వస్తాయి. ఆ విషయానికి ఎందుకో ఆ విషయం ముందుకు వచ్చినప్పుడు అది జ్ఞాపకం రాదు, తర్వాత ఎప్పటికో అది పూర్తిగా జ్ఞాపకంకి వచ్చేస్తూ ఉంటుంది. నా జ్ఞాపక శక్తి నేను కోరుకున్న విధంగా స్పందించట్లేదు, నా జ్ఞాపక శక్తి నేను కోరుకున్న విధంగా నాకు వినియోగంలోకి రావట్లేదు, నా జ్ఞాపక శక్తి నేను వినియోగించుకోలేకపోతున్నాను, నా జ్ఞాపకాన్ని నేను ఉపయోగించుకోలేకపోతున్నాను. కానీ జ్ఞాపకం ఉన్నట్టే అనిపిస్తుంది, అవసరం వచ్చినప్పుడు ఆ జ్ఞాపకం నాకు మద్దతు ఇవ్వట్లేదు, సహకరించట్లేదు. నా జ్ఞాపకం ఎందుకు నాకు తోటి ఆటలు ఆడుతుందని అనుకుంటూ ఉంటావు. జ్ఞాపక శక్తి అనేది ఏంటిదో తెలుసా? అది నీ యొక్క మనసు యొక్క స్పందన, నీ మనసు యొక్క స్పందన. అది నీ మనసు నీతో సత్సంబంధం కలిగి ఉండి నేను ఒక మంచి స్నేహితుడిగా భావించి అది ఒకవేళ నీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే నీ మనసు నీ జ్ఞాపకాలను చక్కగా స్పందింపచేస్తుంది. ఒకవేళ నీ మనసుకు నువ్వు ఇష్టం లేదు, నీ మనసుకు నువ్వు నచ్చలేదు, నీ మనసుకు నువ్వు అనుకూలంగా లేవు, నీ మనసుకు ఎలా కావాలో అలా నువ్వు లేవు, అప్పుడు అది జ్ఞాపకాలతో ఆటలు ఆడుతుంది. ఒకటి గుర్తు చేయబోయి ఒకటి గుర్తు చేస్తావు, ఒకటి రాయబోయి ఒకటి రాస్తావు, ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తావు, ఒకటి ఆలోచిస్తావు ఒకటి చేస్తావు, ఒకటి మాట్లాడతావు ఇంకోటి చేస్తావు, ఒక చేతులు చేస్తావు ఇంకో దిక్కు జవాబు చెప్తూ ఉంటావు. నువ్వు అనుకున్నట్లు ఉండవు, నువ్వు ఎట్లా అనుకున్నావు అట్లా ఉండవు. ఒకటి అనుకుంటావు ఒకటి చేస్తావు, ఒకటి అనుకుంటావు ఇంకో రకంగా తయారవుతావు. ఎందుకు? నీ మనసు నీతో సరైన విధంగా లేదు. నీ మనసు నీతోనే ఉండాలి, నీ మనసు నీ కోసం ఉండాలి, నీ మనసు నీదై ఉండాలి. నువ్వు చెప్పినట్టు నీ మనసు వినాలి, నువ్వు చెప్పినట్టు నీ మనసు చేయాలి, నువ్వు అనుకున్న విధంగా నీ మనసు స్పందించాలి, నీ మనసు నీకు అన్ని విధాలుగా సహకరించాలి. అప్పుడు నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం, నీ స్వప్నాలను సాకారం చేసుకోవడం, నీ కోరికలను తీర్చుకోవడం, నీ జీవితాన్ని అన్ని విధాలుగా గెలిపించుకోవడం, నువ్వు అనుకున్నట్లుగా ప్రపంచంలో అభివృద్ధి చెందడం, అటు నీ కుటుంబానికి, ఇటు నీకు, ఈ సమాజానికి, దేశానికి న్యాయం చేసే అర్హత సాధించడం మనకు చాలా ముఖ్యం. సో నీ మనసును నువ్వు ఎలా గెలుచుకుంటావు? జ్ఞాపక శక్తి ఎక్కడ ఆధారపడి ఉంటుందో తెలుసా? మనసు స్పందనలో. మనసు స్పందిస్తే అది చాలా చక్కగా ఎట్లా చూశావో అట్లా, ఎట్లా విన్నావో అట్లా గుర్తుంచుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి నీకు గుర్తు చేస్తుంది. మళ్ళీ ఏ పనిలో అంటే ఆ పనిలో అది ఖచ్చితంగా అప్లై చేసుకుంటూ పోతూ ఉంటుంది. చూసావా? నీ మనసుకు ఏం కావాలి? మనసు స్పందన జ్ఞాపక శక్తి. మరి ఆ జ్ఞాపక శక్తిని మనసు ద్వారా సరైన విధంగా స్పందింప చేయాలంటే నీ ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ నీకు ఇష్టమైతే నువ్వు గుర్తుంచుకుంటావు, ఇష్టం కాకపోతే నువ్వు ఏది గుర్తుంచుకోవు. నీకు ఇష్టం లేదా నువ్వు మర్చిపోతావు, ఇష్టం ఉందా గుర్తుంచుకుంటావు. ఇక్కడ ఇష్టపడాలి అని చెప్తాం. ఆ పుస్తకాన్ని ఇష్టపడాలి, ఆ సబ్జెక్ట్ ఇష్టపడాలి. ఎప్పుడు కూడా నువ్వు ఆ పుస్తకంతో అపనమ్మకం మాట్లాడొద్దు, అగౌరవంగా ప్రవర్తించవద్దు, నిరాశగా స్పందించవద్దు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దాని వల్ల నువ్వు ఎప్పుడు కూడా విలువలేని దానిగా ప్రవర్తించవద్దు. మనం పుస్తకం చూసేసి నాకు ఈ సబ్జెక్ట్ అసలు ఇష్టం లేదు, నాకు ఈ ఒక్క సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుంది, ఇది ఎప్పుడు సమస్యనే, ఇది ఎప్పుడు సవాలే, నాకు దీన్ని చూస్తేనే భయం వేస్తుంది, నాకు ఇష్టం లేదు ఒకటి ఉందంటే ఇదే ఈ భూమి మీద అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు చదువుతున్న పుస్తకాన్ని, నువ్వు తింటున్న అన్నాన్ని, రెండు ఒకటే. అన్నం ఈ రోజుకు బలాన్ని ఇస్తే పుస్తకం భవిష్యత్తుకు బలాన్ని ఇస్తుంది. దప్పిక నీళ్ళు తాగుతూ ఉంటావు, అది ఈ గంటకు బలాన్ని ఇస్తే ఇక్కడ చదువుకున్నటువంటి జ్ఞానం జీవితం మొత్తాన్ని బలాన్ని ఇస్తుంది. విద్య
నీ స్వతంత్రాన్ని, హక్కులనే కాదు, నీ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, నీ అస్తిత్వాన్ని కూడా బలపరుస్తాయి. ఒక జీవితానికి బలమిచ్చేది విద్య ఒక్కటే. విద్య తప్ప ఏది కూడా నిన్ను చైతన్యవంతుని, జ్ఞానవంతుని చేయదు. నీ హక్కులు నువ్వు తెలుసుకునేలా, నీ స్వేచ్ఛను నువ్వు అనుభూతి చెందేలా, నీ స్వతంత్రాన్ని నువ్వు జీవించేలా, నీవుగా స్వీకరించేలా, నిన్ను నువ్వుగా ఒప్పుకునేలా, నువ్వుగా బతికేలా, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు ఆనందించేలా చేసేది ఒక్క ఇష్టం మాత్రమే. అదే విద్య. విద్యను ఇష్టపడాలి మనం. అన్ని సబ్జెక్ట్స్ ఇష్టపడాలి. అన్ని సబ్జెక్ట్ మీద నమ్మకం కలిగి ఉండాలి. అన్ని సబ్జెక్ట్ మీద ఆశ కలిగి ఉండాలి. అన్ని సబ్జెక్ట్ మీద గౌరవం కలిగి ఉండాలి. దాని క్రమశిక్షణ ఏందో తెలుసుకోవాలి. దాని సమయపాలన మనం తెలుసుకోవాలి. దాని విలువను మనం గుర్తించాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపమే తప్ప సబ్జెక్ట్లో లోపం లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మనకంటే ముందు సీనియర్స్ చూడు, లక్షల మంది చదివారు. అది వాళ్ళందరూ గెలిచిపోయారు. వాళ్ళే మనకు స్ఫూర్తి. మనతోనే సబ్జెక్ట్ స్టార్ట్ అయింది అనుకుందాం, మనతోనే స్టార్ట్ అయింది, ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది అనుకున్నాం. కానీ మనకన్నా సీనియర్ ఒకటి ముందు ఉన్నాడు, అది కనిపెట్టినవాడు. ఆ సిద్ధాంతం ఎవరైతే కనిపెట్టాడో, ఆ సూత్రం ఎవడు కనిపెట్టాడో, ఆ శాస్త్రం ఎవడు కనిపెట్టాడో, ఆ యొక్క రీసెర్చ్, ఆ అధ్యయనం ఎవరైతే చేశాడో, దాని శాస్త్రీయ నిరూపణ ఎవరైతే చేశాడో, ఆ ఫౌండర్, అతడు మన ముందు ఉన్నాడు. ఈ భూమి మీద ఒక్క మనిషికి సాధ్యమైంది అందరికీ సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో. ఈ భూమి మీద ఒక్క మనిషికి సాధ్యమైంది అందరము సాధించగలమని గుర్తుంచుకో. ఒక్కడు సాధించాడంటే చాలు, మనము కూడా సాధించగలమనడానికి అదొక సంకేతం, అదొక నిరూపణ. ఒక్క మనిషి సాధించగలిగాడంటే మనం అందరం సాధించినట్లే. ఈరోజు సైంటిస్టుల మధ్య భేదం లేదు చూడండి, నాయకుల మధ్య భేదం లేదు చూడండి, ఒక పండితుని మధ్య భేదం లేదు చూడండి, ఒక కళాకారుడికి మధ్య భేదం లేదు చూడండి. అన్నిటికీ అతీతంగా ఒక వ్యక్తి ఒకటి సాధిస్తే అది మనము సాధించిన అనుభూతిగా చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇదే మన జీవితానికి కావలసినటువంటి ఒక గొప్ప విషయం, ఇష్టం. నిన్ను నువ్వు ఇష్టపడు, నీ మాటను ఇష్టపడు, నీ ఆలోచనలు ఇష్టపడు, నీ చేతలు ఇష్టపడు, నీ ప్రవర్తన ఇష్టపడు, నీ డ్రెస్సింగ్ ఇష్టపడు, నువ్వు ఉపయోగించే ప్రతి వస్తువుని ఇష్టపడు, నీ క్లాస్ రూమ్ని ఇష్టపడు, క్లాస్ టీచర్ని ఇష్టపడు, స్టూడెంట్స్ని ఇష్టపడు, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం నువ్వు ఇష్టపడుతూనే ఉంటావు. నువ్వు ఎంత ఇష్టపడితే అంత జ్ఞాపక శక్తి, ఇష్టం కొద్ది జ్ఞాపకం ఉత్పత్తి అవుతుంది. అందులో నువ్వు లాజిక్గా అప్లై చేసినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇష్టంకున్నంత లాజిక్ దేనికే ఉండదు. ఒక ఇష్టాన్ని గెలిపించుకోవాలంటే చాలా లాజికల్ పవర్ కావాలి, చాలా లాజికల్ స్కిల్స్ కావాలి మనకి. లాజిక్ ఫంక్షన్ అయ్యేది ఇష్టం వల్లనే. కాబట్టి మీరు మీ సబ్జెక్ట్ ఇలా ఇష్టాన్ని ఉత్పత్తి చేసుకోండి, ఇష్టంతో చదివి చూడండి. ఫస్ట్ ఇష్టాన్ని ఉత్పత్తి చేసుకోండి. దాని వల్ల చాలా ఇష్టం, నాకు అది కావాలి, నేను అది చెయ్యాలి, నేను చేస్తాను, నేను సాధిస్తానని చెప్పి పదే పదే ఇష్టాన్ని ప్రేరేపించండి. ఇష్టాన్ని ప్రేరేపించిన కొద్దికి నీకు బలం చేకూరుతూ ఉంటుంది. అప్పుడు నీ మనసు జ్ఞాపకాన్ని అద్భుతంగా ఉత్పత్తి చేస్తుంది. ఒక ఆర్డర్లో ఉత్పత్తి అవుతుంది మెమరీ సిస్టమ్ అంతా. అందుకు ఎవరు ఇష్టపడతారో వారు జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎవరు అయిష్టపడతారో వారు మర్చిపోతూ ఉంటారు. ఇష్టము అయిష్టత మధ్య స్పష్టత లేని వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఇష్టపడదాం, ఖచ్చితమైన జ్ఞాపకత్వాన్ని కలిగి ఉందాం. ఇది 3వ సూత్రం. ఇకపోతే మనకి 2వ సూత్రం ఉంది. ఇక్కడ నేను సరస్వతి మాత గురించి చెప్తున్నాను. ఇందులో 2వ సూత్రం ఏమిటి మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, జిజ్ఞాస వచ్చింది, లక్ష్యం వచ్చింది, లక్ష్యానికి తగ్గ జిజ్ఞాస వచ్చింది, జిజ్ఞాస తగ్గట్టు ఆసక్తి వచ్చింది, ఆసక్తి తగ్గట్టుగా మనకు ఏకాగ్రత వచ్చింది. అవునా కాదా? ఏకాగ్రతకు తగ్గట్టుగా అర్థం చేసుకోవడం వచ్చింది, అర్థం చేసుకొని తగ్గట్టుగా జ్ఞాపక శక్తి వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞాపక శక్తి తర్వాత మనకి ఏం కావాలి? అభ్యాసం కావాలి. ఇంతవరకు ఇదంతా అంతర్ముఖ ప్రయాణమే, బుద్ధితో కూడుకున్న ప్రయాణం. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకురావాలి కలను, దానికి అభ్యాసం కావాలి. మనం చాలామంది మీ చదవడంలో ఇష్టపడతాం, తెలుసుకోవడంలో ఇష్టపడతాం, అర్థం చేసుకోవడంలో ఇష్టపడతాం. మనం చాలా చక్కగా జిజ్ఞాస కలిగి ఉన్నాం, అదేందో విషయం తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం, దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాం, ఇక్కడ ఆగిపోతాం. ఇది కేవలం మన జీవితం లోపల 45%. దీని బలం అంతా 45. ఇంకా 55% అది అభ్యాసంలోకి వచ్చి, అది పనిలోకి వచ్చి, ఫలితంలోకి వచ్చినప్పుడు, ఆ ఫలితంను నువ్వు అనుభూతి చెంది ఆనందించినప్పుడు కదా ఇది పరిపూర్ణత్వం చెందుతుంది. సో అభ్యాసం మనకు కావాలి.
అభ్యాసం రావాలంటే ఇక్కడ ఏం కావాలి? నువ్వు దాన్ని ఏం చేయాలి? ఏం చేస్తే అభ్యాసం చేయగలుగుతావు? తపన. ఎందుకంటే అభ్యాసం అనేది దేని యొక్క స్పందన? నీ బుద్ధి యొక్క స్పందన. అభ్యాసం నీ బుద్ధి యొక్క స్పందన. నీ బుద్ధి స్పందిస్తే దాన్ని ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది నీకు, రిహార్సల్ చేయాలనిపిస్తుంది నీకు. చాలా ప్రాక్టీస్ చేసి, చాలా రిహార్సల్ చేసి, చాలా రివైజ్ చేసేసి నువ్వు దాని లోపల నిష్ణాతుడు కావాలని, నైపుణ్యం సాధించాలని, ఒక ప్రత్యేకత సాధించాలని, అందరికన్నా బెస్ట్ ఉండాలని, పోటీలో నువ్వు గెలవాలని, నీతో పోటీ పడేవాడిని ఓడించాలని, నంబర్ 1 స్థానం దక్కించుకోవాలని చెప్పి నువ్వు తపిస్తూ ఉంటావు చూడు. ఆ తపనని బుద్ధిని స్పందింపచేస్తుంది. బుద్ధి నీ లోపల అభ్యాసాన్ని స్పందింపచేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పారు. మరి బుద్ధే కదా మనల్ని పరిపూర్ణం చేసేది. నీ లోపల ఒక పర్ఫెక్ట్గా ఉంది ఎవరు అంటే బుద్ధి ఒకటే. మరి ఆ బుద్ధిని స్పందింపచేయాలంటే నువ్వు తప్పించాలి. ఎలా తప్పించాలో తెలుసా? నీతో ఎవడు పోటీ పడకూడదు. నీకు నువ్వే పోటీ కావాలి. నీకు నువ్వే సాటి కాగలగాలి. నీ మీద నువ్వే పెత్తనం చెలాయించాలి. నీ రికార్డు నువ్వే బద్దలు కొట్టాలి. ఈరోజు రూపాయి సంపాదించడం, రేపు 10 రూపాయలు సంపాదించాలి. నువ్వు ఈరోజు 10 మందిని సంపాదించడం, రేపు 100 మందిని సంపాదించాలి. ఈరోజు నువ్వు జిల్లా మట్టుకే తెలుసు, రేపు రాష్ట్రం మట్టుకు తెలుగు, తర్వాత దేశం మట్టుకు, తర్వాత అంతర్జాతీయంగా తెలుగు. నీ సేవలు విస్తరించగలగాలి. నువ్వు కోరుకోవాలి, అవును నా బుద్ధి బలాన్ని నేను ప్రపంచం మొత్తం పరిచయం చేస్తాను. నా బుద్ధి యొక్క తేజస్సును ప్రపంచమంతా వెదజల్లుతాను. నా బుద్ధి యొక్క బలాన్ని అన్ని రకాల మనుషులకు సేవలు అందేలాగా చేస్తాను. నువ్వు తప్పిస్తూ ఉండు. మనిషి ఎంత తప్పిస్తే అంత బుద్ధి స్పందిస్తూ ఉంటుంది. బుద్ధి ఎంత స్పందిస్తే అంత అభ్యాసం చేస్తూ ఉంటాం. థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకున్నట్లయితే ఆయన జీవితం లోపల దాదాపుగా 250 నుంచి 350 రకాల విషయాలను ఉత్పత్తి చేశాడు. ఒక్క జీవితంలో కాదు, ఒక 100 జీవితాలు ఎత్తితే ఉత్పత్తి చేయాల్సినవి ఆయన ఒక్క జీవితంలోనే ఉత్పత్తి చేయగలిగాడు. ఆయనకు అంత సృజనాత్మకత ఎలా వచ్చిందంటారు? తప్పించింది కాబట్టి వచ్చింది. ఆయన లోపల ఒక తపన ఉంది. 24 గంటలు తపన. కొత్తదనాన్ని ఆవిష్కరించాలి, మార్పును తీసుకురావాలి, అభివృద్ధిని సాధించాలి, ఈ విజయాన్ని నేను చూడాలి, ఇది అందరూ మనుషులు ఆనందిస్తూ ఉంటే నేను కూడా ఆనందంను ఆనందించాలి అని ఆయన తపించాడు. ఆయన తపించాడు కాబట్టి ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నించాడు కాబట్టి అభ్యాసం చేశాడు. ఆయన అభ్యాసం చేశాడు కాబట్టి సరైన విధంగా శిక్షణ తీసుకున్నాడు. సరైన శిక్షణ పొందాడు కాబట్టి అందులోపల నైపుణ్యాన్ని సాధించాడు. ఒక్కసారి నైపుణ్యం నిపుణత సిద్ధించింది అంటే అతడు కళాత్మకుడు అయిపోతాడు, శాస్త్రవేత్త అయ్యాడు, జ్ఞాని అయిపోయాడు. ఆయన ఆశీర్వాదం చేతనే ఈరోజు మనం చాలా అద్భుతాలు సాధిస్తున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ ఆశీర్వాదం చేతనే ప్రపంచం ఈరోజు వెలుగును చూడగలుగుతుంది. ఒక్క సైంటిస్ట్ ఎన్ని జీవితాలు ఆనందం నింపాడో చూడు, ఎన్ని జీవితాల్లో చీకటి తొలగించాడో చూడు. ప్రపంచం మొత్తం నుంచి చీకటిని తొలగించి వేశాడు ఆయన. వద్దనుకుంటే ఏది మన చింతకు రాదు, కావాలనుకున్నప్పుడు ఏది మనకు దగ్గరికి రాకుండా ఉండదు. నువ్వు కావాలని అనుకో, అది చేయగలుగుతావు, నీ దగ్గరికి రప్పించగలుగుతావు, నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు, దాన్ని సొంతం చేసుకోగలుగుతావు. వద్దు అని బోర్డు పెట్టుకున్నామనుకో, నీకు నువ్వు కూడా వద్దయిపోతావు. కావాలని బోర్డు పెట్టుకున్నావు అనుకో, ఈ ప్రపంచమే కాదు భావితరాలకు కూడా నువ్వు స్ఫూర్తిదాయకం అవుతావు, ప్రేరణదాయకం అవుతావు, ఒక గౌరవప్రదమైన వ్యక్తి అయిపోతావు. అందుకు మనం తపించగలగాలి. ఇష్టం తర్వాత మన లోపల ఏముండాలంటే తపన ఉండాలి. బుద్ధి స్పందిస్తుంది. ఎంత తపిస్తే బుద్ధి అంత స్పందిస్తుంది. బుద్ధిని ఎట్లా పని చేయాలో నేను నేర్పుతున్నాను, మనసును ఎట్లా పని చేయించాలో నేర్పాను, సామర్థ్యాన్ని, ప్రతిభను, శక్తిని ఎట్లా స్పందింప చేయాలో, దాంతో పనులు ఎట్లా చేసుకోవాలో నేర్పుతున్నాను మీకు నేను. దీన్నే సృజనాత్మకత అంటారు. నీ చెంత ఉన్నదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడమే సృజనాత్మకత. ఎప్పటికప్పుడు నిన్ను మెరుగుపరచుకోవడమే, ఎప్పటికప్పుడు నిన్ను ముందుకు నడిపించుకోవడమే, ఎప్పటికప్పుడు నిన్ను బాగు చేసుకోవడమే, ఎప్పటికప్పుడు నువ్వు వికసిస్తూ ఉండడమే, ఎప్పటికప్పుడు నువ్వు కొత్తదనంతో ప్రయాణం చేయడమే, మార్పును స్వీకరిస్తూ ఉండడమే, ముందడుగు వేయడమే సృజనాత్మకత. కాబట్టి మీరు చేసేటువంటి ఈ అద్భుతాన్ని తపనతో సాధించండి, తప్పించుతూ ఉండండి. దేనికోసం తపన కావాలి ఇక్కడ మనకి? అభ్యాసం కోసం. ఈరోజు నువ్వు నేర్చుకున్నది, ఈరోజు నువ్వైతే తెలుసుకున్నావో, కళ్ళతో చూసి చెవులతో విని ఏదైతే నువ్వు లోపలికి స్వీకరించావో, ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే అర్థం చేసుకున్నావో, దాన్ని నువ్వు ఆచరణలోకి తీసుకురా, అభ్యాసం చేయి. ఏదైతే ఆచరణలోకి వస్తుందో అది నువ్వు అంతే. నువ్వు తెలుసుకున్నదంతా నువ్వు కాదు, నీకు అర్థమైందంతా నువ్వు కాదు, నీకున్న జ్ఞానమంతా నీది కాదు.
నీ దగ్గర చాలా సమాచారం ఉంది, అదంతా నీది కాదు. నువ్వు ఏది అభ్యాసం చేయగలవో, ఏది ఆచరించగలవో, దేన్నైతే నువ్వు అనుభూతి చెందగలవో అది మాత్రమే నీది. నువ్వు తెలుసుకున్నదంతా నీది కాదు, నువ్వు నేర్చుకున్నదంతా నీది కాదు, నువ్వు అర్థం చేసుకున్నదంతా నీది కాదు. నువ్వు ఆచరించినది మాత్రమే నీది, నువ్వు అనుభూతి చెందినది మాత్రమే నీది, నువ్వు ఆనందించినది మాత్రమే నువ్వు జీవించి దేనికైతే సాక్షి అయ్యావో అది నీది అంతే. నువ్వు జీవించిందే నీది, నువ్వు జీవించింది నీది కాదు. ప్రపంచంలో మనం చాలా షాపులు చూస్తూ ఉంటాం. చూసిన షాప్ అలా నీది అవుతుందా? ఆ షాప్లో ఏముందో కూడా నువ్వు పూర్తిగా సమాచారం తెలుసుకుని ఉంటావు. అంత మాత్రం షాప్ నీది అవుతుందా? సమాచారం తెలుసుకుని నీది అవుతుందా? ఆ షాప్లో ఉన్నదంతా నీకు అర్థమైపోయింది, అప్పుడు నీదైందా? కాదు కదా. జీవితం లోపల నువ్వు అభ్యాసం చేసింది నీది, ఆచరించింది నీది, జీవించింది నీది. బుద్ధి అంటే ఆచరించడం, బుద్ధి అంటే ఆచరించడం, అభ్యాసం చేయడం, జీవించడం, దాన్ని అనుభూతి చెందడం, ఆనందించడం. ఇది బుద్ధికున్న లక్షణం. మీరు తపించాలి. ఎంత తపిస్తే అంత అభ్యాసం చేస్తారు, ఎంత అభ్యాసం చేస్తే అంత ఆచరిస్తారు, ఎంత ఆచరిస్తే అంత జీవిస్తారు, ఎంత జీవిస్తే అంత జ్ఞానం పొందుతారు, ఎంత జ్ఞానం పొందితే అంత ఆనందంగా ఉంటారు. మీరు ఎంత ఆనందంగా ఉంటే అంత ఇతరులు కూడా ఆనందంగా ఉంచుతారు. అప్పుడు మీ సేవలు ఈ ప్రపంచానికి గొప్ప వరం అవుతాయి. అప్పుడు మీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలుగుతారు. అది మీరు తెలుసుకోగలగాలి. ఇకపోతే చివరి ప్రిన్సిపల్ ఒకటి ఉంది. తపన ఏం చేస్తుంది? బుద్ధిని స్పందింపచేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? మనకు అభ్యాసాన్ని ఆచరణ చేసేటువంటి యోగ్యతను ప్రసాదిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. చివరి సూత్రం, ఒకటో సూత్రం ఇది. ఒకటో సూత్రం ఏమిటయ్యా అని చెప్తే విలువ. నువ్వు కొన్ని విలువలు ఖచ్చితంగా పాటించి తీరాలి. విలువ ఏంటో తెలుసా? అది నీ స్పందన. నీ విలువనే నువ్వు. దాన్ని ఆత్మస్పందన అంటారు. నీలో ఆత్మ ఉంటే విలువలు ఉంటాయి, నీలో ఆత్మ లేకపోతే విలువలు ఉండవు. సో విలువ ఆత్మలో ఏమి స్పందింపచేస్తుంది? ఉత్సాహాన్ని, ఆనందాన్ని స్పందింపచేస్తుంది. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నట్లయితే నీవు విలువలతో ఉన్నట్టే. ఎప్పుడైతే నీలో విలువలు తగ్గిపోతూ ఉంటాయో ఉత్సాహం తగ్గిపోతుంది. విలువలు ఎప్పుడు కోల్పోతూ ఉంటావో ఆనందం కోల్పోతావు. విలువలు లేని చోట ఆత్మ ఉండదు, ఆత్మ లేని చోట సమస్య ఉంటుంది, సవాళ్ళు ఉంటాయి, కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. నువ్వు దేన్ని కూడా పరిష్కరించలేవు, ఏ సమస్యను పరిష్కరించలేవు, ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేవు, ఏ సంశయాన్ని తీర్చలేవు, ఏ సందేహాన్ని నివృత్తి చేయలేవు. నీ ముందుకొచ్చే ఏ సవాలు నువ్వు ఎదుర్కొను లేవు, నువ్వు ఏ యొక్క కష్టాన్ని దాటను లేవు, ఏ నష్టాన్ని పూర్తి చేయను లేవు, ఏ దుఃఖాన్ని నువ్వు తొలగించుకొను లేవు. నీలో విలువలు ఉన్నంత వరకే ఆనందము, ఉత్సాహము, సమాధానం ఉంటుంది, అంటే జ్ఞానం ఉంటుంది. విలువలే జ్ఞానానికి సంబంధించినవి. నీలో ఎంత విలువలు ఉంటే అంత జ్ఞానంగా ఉంటావు, ఎంత విలువలు ఉంటే అంత ఆనందంగా ఉంటావు, ఎంత విలువలు ఉంటే అంత ఉత్సాహంగా ఉంటావు, ఎంత విలువలు ఉంటే అంత తృప్తిగా ఉంటావు, ఎంత విలువలు ఉంటే అంత శాంతిగా ఉంటావు. జీవితానికి కావలసినటువంటి విలువైనవన్నీ విలువలతోనే సిద్ధిస్తూ ఉంటాయి. ఇవి సరస్వతి అనేటువంటి ఒక వాక్యానికి ఈ 7 సూత్రాలు. నువ్వు విలువలు కలిగి ఉండు, తపించు, ఇష్టపడు, నమ్మకం కలిగి ఉండు, ఆశపడు, గౌరవించు, క్రమశిక్షణ, సమయపాలన కలిగి ఉండు, లక్ష్యాన్ని కలిగి ఉండు అనేవి ఈ 7 సూత్రాలు. ఈ 7 సూత్రాలు నీలో ఉన్నట్లయితే నీ జీవితాన్ని మొత్తం నువ్వు ఫలింప చేసుకోగలుగుతావు. నీ జీవితానికి నువ్వే నిర్ణయం తీసుకోగలుగుతావు. ఇప్పుడు మనం క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటో ఒక 10 minutes తెలుసుకుందాం. ఈ గ్రౌండ్ మీకుంటే ఇప్పుడు క్రియేటివ్ థింకింగ్ నీకు సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ నీకు లేకపోతే, ఈ గ్రౌండ్ నీ లోపల ఈ బ్యాక్గ్రౌండ్ నీకు లేకపోతే, నాలెడ్జ్ నీకు లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదు. క్రియేటివిటీ అంటే ఏమిటి? క్రియేటివిటీ అంటే గుర్తుంచుకో, దానికి 5 అంగాలు ఉన్నాయి. మన సృజనాత్మకతకు 5 అంగాలు ఉన్నవి, అంటే 5 అంశాలు ఉన్నవి. సృజనాత్మకత ముందు ఉత్పత్తి అయ్యేది ఊహతోటి, రెండోది ఉత్పత్తి అయ్యేది కల్పనతోటి, మూడోది ఉత్పత్తి అయ్యేది స్వప్నంతో, నాలుగోది ఉత్పత్తి అయ్యేది భావంతో, ఐదోది ఉత్పత్తి అయ్యేది ఆలోచనతోటి. ఈ 5 అంశాలు సృజనాత్మకతకు సంబంధించినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఊహిస్తావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య ముందుకు వచ్చింది, ఒక సవాల్ ముందుకు వచ్చింది, ఒక కష్టం ముందుకు వచ్చింది, ఒక నష్టం ముందుకు వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? భయపడతావు, బాధపడతావు, వెనుకడుగు వేస్తావు, తప్పించుకోవాలని చూస్తావు, తప్పుకోవాలని చూస్తావు, అది ఇంకొకరిపైన వేయాలని చూస్తావు, నీ బాధ్యత కాదని తప్పించుకుంటావు,
దానికి నువ్వు కారణం కాదని తప్పించుకుంటావు. ఆ ఒత్తిడిని తట్టుకోలేవు, ఆ ఘర్షణను తట్టుకోలేవు, ఆ యొక్క ఆందోళనను తట్టుకోలేవు, నువ్వు ఆ యొక్క అవమానాన్ని జీర్ణించుకోలేవు, ఆ ప్రశ్నలను ఎదుర్కోలేవు, నువ్వు అక్కడ నిజముగా నిలబడను లేవు. ఆ స్థానంలో, ఆ స్థితి స్థాయిలో నిలబడి నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కొనే దమ్ము నీకు లేదా? ధైర్యం నీకు లేదా? విశ్వాసం నీకు లేదా? ఇది ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితం లోపల ఊహకి గణితం నేర్పాలి. ఊహకి గణితం నేర్పాలి. నువ్వు ఊహించేటప్పుడు అక్కడ గణితం అనేది లెక్కలు వేస్తూ ఉండాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు గణితాన్ని అప్లై చేస్తురా. మ్యాథమెటిక్స్ని అప్లై చేయి. ఊహకి నీలో భయం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక కళాకారుడు, ఒక చిత్రకారుడు, ఒక సంగీత విద్వాంసుడు, ఒక శాస్త్రవేత్త, ఒక పండితుడు, ఒక కవి, ఒక నాయకుడు, వీళ్ళందరూ కూడా ఊహ ద్వారానే ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటారు. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటావు అంటే అర్థం ఏంటి? నీకు అర్థమైనప్పటి నుంచేనే కదా, నీకు తెలిసినప్పటి నుంచనే కదా, అంటే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం వచ్చినప్పటి నుంచే కదా, నీకు నిర్ణయం తీసుకోవడం అనేది తెలిసింది కదా, బాధ్యత నీదని తెలిసినప్పటి నుంచే కదా, బరువు నీదని తెలిసినప్పటి నుంచే కదా, నీకు నువ్వు జవాబుదారీగా ఉన్నప్పటి నుంచే కదా. ఈ ఊహ అనేది ఎట్లా ఊహించాలో దానికి పద్ధతి చెప్పారు మన వాళ్ళు. నువ్వు ఊహించేటప్పుడు ఇష్టం వచ్చినట్టు అడ్డం దొడ్డంగా ఊహించవద్దు, ఏది పడితే అది ఊహించుకోవద్దు. ఊహకు కూడా ఒక మార్గదర్శకత్వం చేశారు. ఊహను ఎలా మనం ఉత్పత్తి చేయాలో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఊహకు ఒక డిసిప్లిన్ చెప్తాను నేను, అది చూస్తూ ఉండి. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు, నీకు జన్మనిచ్చారు, తర్వాత నిన్ను ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసేసారు. దాదాపుగా 20 సంవత్సరాలు నిన్ను స్కూల్కు, కాలేజీకి, యూనివర్సిటీకి దాకా తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ వచ్చిన తర్వాత నీకు ఒక ప్రొఫెషన్ కోసం కష్టపడ్డారు, నీకు ఉద్యోగం రావాలని వారు చాలా కష్టపడ్డారు, చాలా తప్పించారు, నీకు ఉద్యోగం కూడా వచ్చింది. తర్వాత నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్ళి అయిన తర్వాత నీకు మరి చిల్డ్రన్ కలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఒక సైకిల్ మొత్తం పూర్తయిపోయింది. నిన్ను కనే దగ్గర నుంచి నువ్వు ఇంకొక వ్యక్తికి జన్మనిచ్చే అంతవరకు, నువ్వు జన్మ తీసుకున్నప్పటి నుంచి నువ్వు ఇంకొక వ్యక్తికి జన్మనిచ్చే అంతవరకు ఈ ఆర్డర్ని ఒకసారి చెక్ చేసి చూడు. ఊహ ఎలా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మ్యారేజ్ అంటాం. సెకండ్ స్టెప్ ఏంటి? సంతానం అంటాం. థర్డ్ స్టెప్ ఏంటి? విద్య అంటాం. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఉద్యోగం అంటాం. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? వివాహం అంటాం. పూర్తయిపోయిందా? 5 అడుగుల్లో పూర్తయిపోయిందా ఈ చక్రం? ఇప్పుడు ఊహించేటప్పుడు నువ్వు ఏం పాటించాలి అంటే ఒక సూత్రం పాటించాలి, ఒక డిసిప్లైన్ పాటించాలి. ఇక్కడ నీ ఊహకు ఒక డిసిప్లైన్ ఉండాలి, నీ ఊహకు ఒక వాల్యూస్ ఉండాలి. విలువలు లేనివి ఊహించవద్దు, అప్పుడు నీ సృజనాత్మకత దెబ్బతింటుంది. ఏదైనా కొత్త విషయాన్ని మనకు పరిచయం చేసేది, కొత్త విషయాన్ని మనకు తెలియచేసేది, కొత్త విషయాన్ని మనకు అర్థం చేయించేది, కొత్త విషయాన్ని మనకు జ్ఞానం కలిగించేది ఊహ ఒకటే. అందుకు ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అంటే ఊహ అంటారు. ఊహ అంటే ఏంటి? ఈజీ అని అర్థం. నీకు ఏది ఈజీ అది ముందు అప్లై చేయమంట. ఒక సమస్య, ఒక సవాలు, ఒక ప్రశ్న లేదా ఒక కష్టం, ఒక నష్టం నీ ముందుకు వచ్చినప్పుడు, ఒక కన్నీలకు కారణమై దుఃఖానికి కారణమై ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు అప్లై చేయాల్సింది ఏమిటంటే నీకు ఏది ఈజీయో అది అప్లై చేయమని ఇమ్మీడియట్గా. ఈజీగా ఉన్నదాన్ని మార్చడానికి ట్రై చేయి. నువ్వు ఏది ఈజీగా చేయగలవో అది చేసే, ఈజీగా ఆలోచించగలవో ఆలోచించే, ఈజీగా ఏది నువ్వు మాట్లాడగలవో అది మాట్లాడేసే, ఈజీగా ఎక్కడ ప్రవర్తించగలవో అక్కడ ప్రవర్తించే, ఈజీగా ఎక్కడ ఉండగలవో అక్కడ ఉండు. నువ్వు ముందు నీకు ఏది ఈజీయో, ఏది కంఫర్టబులో అక్కడ ఉండు. నువ్వు నీ కంఫర్ట్, నీ ఈజీని నువ్వు చెక్ చేసుకో. దాని పేరు ఊహ. ఊహ ఎప్పుడు కంఫర్ట్ని ఇష్టపడుతుంది, ఈజీనెస్ని ఇష్టపడుతుంది, దానికి సెక్యూరిటీని ఇష్టపడుతూ ఉంటుంది. సో ఈజీ అండ్ కంఫర్ట్, సెక్యూరిటీని నువ్వు ఇప్పుడు ఒక అంచనా వేసేసే, దానికి ఊహతో అంచనా వేసేసే. ఊహకు ఎవరైతే గణితం నేర్పగలుగుతారు అంటే ఊహకు రంగులు ఎవరు దిద్దగలుగుతారు, ఊహకు శబ్దాన్ని ఎవరు జోడించగలుగుతారు, ఊహకు ఎవరు గణితాన్ని జోడించగలుగుతారు, వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. అందుకు ఊహించేటప్పుడు నువ్వు దానికి మీటర్ వేయాలి చక్కగా. ఇది ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ ఖర్చు అవుతుంది, ఈ మీటర్ వేయాలి. ఒక విషయం పెట్టుకుని కూర్చో, నేను ఇది చదువుతాను, చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అట్లా నువ్వు పూర్తిగా అయ్యే వరకు వెళ్ళాలి. లక్ష్యం చేరేంత వరకు వెళ్ళాలి. ఒక్కసారి లక్ష్యం చేరుకున్నావా అప్పుడు నీ ఊహను నీకు స్పష్టత వస్తుంది. ఊహ అవ్యక్తంను చూడడానికి ఉపయోగపడుతుంది.
నీ కళ్ళతో చూడలేని దాన్ని ఊహలో చూడగలుగుతావు. నీ కళ్ళ ముందు లేని దాన్ని ఊహలో చూడగలుగుతావు. భవిష్యత్తులోకి నీ ఊహ ద్వారా వెళ్ళగలుగుతావు. ఆ పరిస్థితులను, ఆ సందర్భాలను, ఆ యొక్క మార్పులను అంచనా వేయగలుగుతావు. భవిష్యత్తును అంచనా వేయాలంటే ఊహను సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతుంది? సో ఊహ చాలా ముఖ్యం. ఊహ లోపల ఏం చేయాలి, ఊహను ఎలా వినియోగించుకోవాలంటే చెప్తాను. ఊహలో ఈజీ అండ్ కంఫర్ట్ అది క్రియేట్ చేయండి. సెక్యూర్ మోడ్ క్రియేట్ చేయండి. కల్పితము అంటారు. కల్పితము అంటే మనం క్రియేటివిటీ థింకింగ్ స్కిల్స్లో ఎట్లా కల్పించాలి, మనము ఎలా కల్పించాలి. కల్పన అంటే ఏంటో తెలుసా? చిన్న మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు అది 90 వరకే సాధించబడింది. నువ్వు 91వ దాని గురించి ఆలోచించు. చిన్న మార్పు, స్మాల్ డిఫరెన్స్ మేక్స్ బిగ్ చేంజ్. స్మాల్ చేంజ్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. ఈ రెండు ఒకటే. చిన్న మార్పు పెద్ద వ్యత్యాసం ఉత్పత్తి చేస్తుంది. చిన్న వ్యత్యాసం పెద్ద మార్పును ఉత్పత్తి చేస్తుంది. మీరు కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా చేంజ్గా ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద మైండ్ ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద లా ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద నేచర్ ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద సైన్స్ ఆలోచించండి. కొద్దిగా బయటకు వెళ్ళి దాన్ని కల్పితంలోకి తీసుకురండి. ఆ కల్పనలో ఏం చేస్తారు అంటే కొద్దిగా వ్యత్యాసం ఉత్పత్తి చేయండి. ఇప్పటి వరకు నమ్మకాలు ఉన్న వ్యత్యాసాన్ని కొద్దిగా వ్యత్యాసంగా ఆలోచించండి. దాన్ని అలానే ఎందుకు చూడాలి, దాన్ని అలానే ఎందుకు వినాలి, దాన్ని అలానే ఎందుకు నమ్మాలి, దాన్ని ఇలా ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ప్రశ్న వేయండి. కొత్తదనం కోసం ప్రయత్నం చేయండి. మార్పు కోసం ప్రయత్నం చేయండి. కొద్దిగా కొత్తదనం, కొద్దిగా మార్పు నీ కల్పన శక్తిని, కొత్త సమాధానాన్ని ఉత్పత్తి చేస్తుంది, కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకు పెద్ద పెద్దగా మార్పు చేయకండి, చిన్న మార్పు తీసుకురండి. స్మాల్ చేంజ్, స్మాల్ డిఫరెన్స్, స్మాల్ న్యూ, లిటిల్ బిట్ న్యూనెస్. రోజుకు కొద్దిగా కొత్తదనాన్ని, రోజు కొద్దిగా మార్పును ప్రయత్నం చేయండి. రోజు కొద్దిగా మార్పును ప్రయత్నం చేసి రోజు కొత్తదాన్ని తీసుకురాగలిగితే కల్పనా శక్తిలో మీరు అద్భుతాలు సాధిస్తారు. ఇప్పుడు ఉన్నదాన్ని, గతాన్ని ప్రశ్నించండి, అందులో నుంచి కొత్తదనం పుడుతుంది. భవిష్యత్తును ప్రశ్నించండి, దాని నుంచి మీకు సృజనాత్మకత పుడుతుంది. సో ఒక ప్రశ్న నీ లోపల సృజనాత్మకతను, కొత్తదాన్ని, మార్పును ఉత్పత్తి చేస్తుంది. ప్రశ్న వేసుకుంటే సమాధానం వస్తుంది. ఒక ప్రశ్న ముందు పెట్టుకొని దానికి సమాధానాన్ని వెతకడంనే కల్పన అంటారు. ఒక ప్రశ్నను ముందు పెట్టుకొని దానికి సృజనాత్మకతో కూడుకున్నటువంటి సమాధానం ఇవ్వడాన్ని నిజమైన కల్పన అని అంటారు. సో నువ్వు కల్పిస్తూ ఉండు, అంటే కొద్దిగా కొత్తదాన్ని, కొద్దిగా మార్పును తీసుకురా. ఇకపోతే స్వప్నం, డ్రీమ్స్ కంటుంటావు కదా. ఆ డ్రీమ్స్ ఎప్పుడు పెద్దవి కను, చిన్న చిన్నవి కనవద్దును. డ్రీమ్స్ ఎప్పుడు పెద్దగా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. నువ్వు ఒక్కడివి కదా, కనీసం ఒక 1000 మందికి నువ్వు ఉపాధి ఇవ్వగలగాలి. కనీసం 1,00,000 మంది నువ్వు ప్రభావితం చేయగలగాలి. కనీసం 1,00,00,000 మందికి నువ్వు పరిచయం కాగలగాలి. ఈ ప్రపంచంలో, నీ దేశానికి, ఈ ప్రపంచానికి నువ్వు ఎంతో కొంత సేవలు అందించినంతగా పెద్దగా స్వప్నాలు కనమంటాను నేను. స్వప్నం పెద్దగా ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు ఒక అద్భుతం చేయగలుగుతావు. దాన్ని వ్యత్యాసం అంటారు. అంటే నీవు పుట్టక ముందు, నువ్వు పుట్టిన తర్వాత ఈ మార్పు తీసుకురాగలుగుతావు. మనం ఎంత పెద్ద స్వప్నం కనాలి అంటే, నేను పుట్టక ముందు ప్రపంచం వేరు, నేను పుట్టిన తర్వాత ప్రపంచం వేరు. థామస్ ఆల్వా ఎడిసన్ లాగా, ఐన్స్టీన్ లాగా. నేను పుట్టక ముందు ప్రపంచం వేరు, నేను పుట్టిన తర్వాత ప్రపంచం వేరు. నేను పుట్టక ముందు ప్రపంచం చీకట్లో ఉంది, నేను పుట్టిన తర్వాత ప్రపంచం వెలుగులోకి వచ్చింది. ఇంత వ్యత్యాసం నువ్వు స్వప్నంలో ఉత్పత్తి చేయగలవు. రోజు ఒక స్వప్నాన్ని రిపీట్ చేస్తూ ఉండు. రోజు అదే స్వప్నాన్ని రిపీట్ చేయి. ఆ కథను 24 గంటలు రిపీట్ చేస్తూ ఉండు. ఆ కథ, ఆ స్వప్నంలో ఆ కథను నువ్వు నిజం చేసే అంతవరకు, ఆ కథ నాయకురాలు నువ్వు అయ్యేంత వరకు, ఆ శిఖరంపై నువ్వు అడుగు పెట్టేంత వరకు, దాన్ని నువ్వు అనుభూతి చెంది ఆనందించేంత వరకు ఆ స్వప్నాన్ని నువ్వు వదిలిపెట్టద్దు. ఈ స్వప్నంలో ఎంతోమంది స్వప్నాలు నెరవేరుతాయి, ఎంతోమంది కోరికలు నెరవేరుతాయి, ఎంతోమందికి ఉపాధి ఏర్పడుతుంది, ఎంతోమంది జీవితాలు వెలుగులోకి వస్తాయి. నీ స్వప్నంలో అందరూ ఉండాలి. అదే నిజమైన స్వప్నం. నీ స్వప్నం ఒక్కడివే కాదు, అందరూ ఉంటారు. కానీ విజయం వైపుకు నువ్వు నడవాలి, అభివృద్ధి వైపుకు నువ్వు నడవాలి. సృజనాత్మకత లోపల మనం చూడాల్సింది ఏంటో తెలుసా? తర్కం. ఈ యొక్క స్వప్నంలో తర్కంను అప్లై చేయి. లాజిక్ ఉంటే స్వప్నం క్రియేట్ కాదు, కానీ లాజికల్ డ్రీమ్ ఖచ్చితంగా ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, స్వప్నంలో ఒక్క లాజిక్ ఉండదు. ఒక్కసారి స్వప్నంలోకి లాజిక్ ఉత్పత్తి అయిందనుకో, ఇప్పుడు నువ్వు అనుకున్నట్లు సాధించగలుగుతావు, అనుకున్నట్లు నువ్వు చేయగలుగుతావు. సో సృజనాత్మకతకు స్వప్నం చాలా ఇంపార్టెంట్.
స్వప్నంలో తర్కంను అప్లై చేయండి. లాజికల్గా, ప్రాక్టికల్గా స్వప్నాన్ని ఎలా కనాలో దాన్ని ఉత్పత్తి చేయండి. దానికది వచ్చేటువంటి అన్కాన్షియస్ డ్రీమ్స్ కాదు, కాన్షియస్ డ్రీమ్స్ని క్రియేట్ చేయండి. కాన్షియస్ డ్రీమ్స్ కావాలి. అవును, నేను ఇది ఆశపడుతున్నాను, దీన్ని నేను నమ్ముతున్నాను, దీన్ని నేను గౌరవిస్తున్నాను, దీనికోసం నేను తప్పిస్తున్నాను, ఈ విలువలు నేను సొంతం చేసుకోవాలి, ఈ లక్ష్యం నేను నెరవేర్చుకోవాలి. ఈ లక్ష్యం నేను నెరవేర్చుకోవాలి అంటే నేను ఈ కథను ఉత్పత్తి చేయాలి. ఆ కథకు నేను నాయకుడిని కావాలి, నాయకురాలిని కావాలి. అది నేను సాధించాలి. అందరి చేత నేను సాధించినాను అని గుర్తించబడాలి. దీనికోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. స్వప్నం. చివరిగా వస్తే భావన. భావన ఏం చేస్తుంది అక్కడ? గతం నుంచి వచ్చేటువంటి చెడు జ్ఞాపకాలను, చెడు అనుభవాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోండి. మీ సృజనాత్మకతకు లాక్ ఆఫ్ నాలెడ్జ్, లాక్ ఆఫ్ ఇన్సిడెంట్స్, లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. లాక్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. ఎవరికైతే బ్యాడ్ మెమొరీస్ ఎక్కువగా ఉంటాయో వారికి సృజనాత్మకత తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటాయో వారికి సృజనాత్మకత తగ్గిపోతూ ఉంటుంది. అందుకు ఒక మనిషితో మీరు ఎప్పుడు కూడా సత్సంబంధాన్ని, గౌరవప్రదమైన సత్సంబంధాన్ని నెలకొల్పండి. ఒక వ్యక్తికి నో చెప్పేటప్పుడు సాఫ్ట్గా చెప్పండి. ఒక వ్యక్తికి ఎస్ చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పండి. ఒక వ్యక్తిని న్యూట్రల్లో ఉంచేటప్పుడు కూడా మీరు చాలా సెన్సిటివ్గా ఉండండి. ఒక వ్యక్తిని మొత్తం రిజెక్ట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కాస్త డిప్లొమాటిక్గా బిహేవ్ చేయండి. ఎందుకంటే భావం అనేది ఒక మనిషితో నీకు కలిగే అనుభవం, ఒక మనిషి నీ జ్ఞాపకం. కాబట్టి ఒక మనిషితో మనం అనుభవాన్ని, జ్ఞాపకాలను సంపాదించుకుంటాం. ఒక మనిషితో మనం హింసను, వేదన గురైతే, ఒకవేళ ఒక మనిషితో మనం దాడికి గురైనట్లయితే మన సృజనాత్మకత దెబ్బతింటుంది. మనలో ఎటువంటి భయాలు, బాధలు, అపోహాలు ఉండకూడదు అంటే, ఎటువంటి చెడు జ్ఞాపకాలు, చెడు అనుభవాలు ఒక వ్యక్తితో దొరకవద్దు అంటే, అలా జరగవద్దు అంటే ఒక మనిషిని మనం ఎప్పుడు కూడా షరతులు లేకుండా గౌరవించగలగాలి. వాళ్ళ హక్కులకు మనం రక్షణగా నిలబడాలి. ఎదుటి వ్యక్తి హక్కులను గౌరవించి, ఎదుటి వ్యక్తి బాధ్యతను గౌరవించి, ఎదుటి వ్యక్తిని మనం స్వీకరించగలిగితే అప్పుడు మన భావజాలం శుద్ధిగా ఉంటుంది. మన సృజనాత్మకత అనేది అద్భుతంగా ఆలోచించగలుగుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే మాట్లాడగలగాలి, ఏది మాట్లాడతావో అదే చేయగలగాలి, ఏది చేస్తావో అట్లా ప్రవర్తించగలగాలి, ఎట్లా ప్రవర్తిస్తావో అట్లా జీవించగలగాలి, ఎట్లా జీవిస్తావో అట్లా ఆచరించగలగాలి, ఎట్లా ఆచరిస్తావో ఆ విధంగానే నువ్వు ఉండగలగాలి. దీన్ని భావన అంటారు. ఈ భావనను పరిపూర్ణం చేయాలి అంటే ఒక మనిషితో నీకు ఎప్పుడు కూడా గౌరవప్రదమైన సత్సంబంధం ఉండాలి. గౌరవంగా ఒక వ్యక్తిని నువ్వు చూడగలగాలి, వినగలగాలి, గౌరవించగలగాలి. అన్నిటికీ అతీతంగా మంచితనం, మానవత్వంతో ఒక వ్యక్తిని గౌరవించగలిగితే నీ భావం శుద్ధ అవుతుంది. లాక్ ఆఫ్ మెమొరీస్, లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లాక్ ఆఫ్ ఈవెంట్స్, లాక్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నుంచి మీరు బయటకు రాగలగాలి అంటే క్షమించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, గౌరవించండి. చెడు అయితే క్షమించి వేయండి, మంచి అయితే కృతజ్ఞత కలిగి ఉండండి. నీకు అన్ని రకాలుగా ఇష్టమైతే గౌరవించండి. ఇది భావశుద్ధత ఏర్పడుతుంది. చివరికి వచ్చేసేది మనకు ఆలోచన. ఎట్లా ఆలోచించాలి చాలామందికి తెలియదు. ఆలోచన అనేది టైం టేబుల్ లాంటిది. క్యాలెండర్ ఓపెన్ చేసేసి నువ్వు ఏ రోజు ఏం చేయాలో నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నువ్వే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేయగలగాలి. నీవు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావంటే నీ ఆలోచన నిజం చేసుకోవడం కోసం ప్రతిరోజును ప్రయత్నంతో ఫలితంలోకి మార్చుకోవాలి. ప్రతిరోజును ప్రయత్నంతో సంపదగా మార్చుకోవాలి. ప్రతిరోజును ప్రయత్నంతో అభివృద్ధిగా మార్చుకోవాలి. ప్రతిరోజును ప్రయత్నంతో విజయంగా మార్చుకోవాలి. ప్రతిరోజును నీవు అనుకున్నది విధంగా ఆనందించగలగాలి. ఈ రోజును నువ్వు అనుకున్నట్లుగా ఆనందించగలిగితే నీ ఆలోచన గెలిచినట్టు. ఒకవేళ ఈ రోజును నీ ప్రయత్నం ద్వారా ఆనందంలోకి మార్చలేకపోయావు అంటే ఓడిపోయినట్టు. ఆ ఆలోచన ఫలితం ఆనందమే. ఉదయం లేచింది మొదలు పడుకునేంత వరకు నువ్వు ఏమి ఆలోచించావో అది జరిగేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి. అది జరిగేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అది జరిగిన తర్వాత ఆ ఫలితాన్ని నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఎవరైతే ఆలోచనను ప్రయత్నంలోకి తీసుకొచ్చి ప్రయత్నాన్ని ఆనందంలో ఆనందిస్తూ ఉంటారో వారు క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్లో ముందుకు వెళ్ళిపోయినట్టు. సో ఇప్పటి నుంచి మీ కుటుంబం లోపల మీరు గౌరవాన్ని నింపండి. మీ మనసులో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకొని గౌరవించండి. మీ జీవితంలో పరిచయమైన వ్యక్తులందరినీ గౌరవించండి. మీ స్నేహితులను గౌరవించండి, బంధువులను గౌరవించండి. ఇప్పుడు మీకు థాట్స్ క్లియరెన్స్ ఏర్పడుతుంది. మీ ఆలోచనలన్నీ శుద్ధ అయిపోతాయి. ఇప్పుడు మీ ప్రయత్నం సులభం అవుతుంది. అప్పుడు ఆనందం మీకు సొంతం అవుతుంది. మీ జీవితంలో మీరు అనుకున్నదంతా సాధించగలుగుతారు. ఇది 5 తత్వాలు మనకు క్రియేటివిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి జోన్స్ అన్నమాట. మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు అని చూస్తే, ఒకటి బేస్ లైన్ నేర్చుకున్నారు, అంటే ఫౌండేషన్. ఇది ఫౌండేషన్. మీకు ముందు చెప్పిన సరస్వతి 7 సూత్రాలు ఫౌండేషన్ అయితే,
ఈ యొక్క క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఈ 5 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకు ఊహ, కల్పన, స్వప్నం, భావము, ఆలోచన, ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది దృక్పథం కరిగ్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. దృక్పథం అంటే ఏమిటి చాలామందికి తెలియదు. అది అటిట్యూడ్ అంటుంటాం. అంటే ఏంటి తెలుసా నీకు? నిన్ను నువ్వు అర్థం చేయించడం, నిన్ను ఇతరులకు అర్థం చేయించే పద్ధతిని ఆటిట్యూడ్ అంటారు. ఈ యాటిట్యూడ్ ఎలా వస్తుంది మనకు అంటే ఈ 5 కరెక్ట్గా ఉంటే వస్తుంది. సో జీవితంలో కావాల్సినవి ఏమిటి అని మనం బాగా ఆలోచించి చూస్తే 2 చాలా ముఖ్యం మనకు. ఈ ముఖ్యంగా క్రియేటివిటీ థింకింగ్ స్కిల్స్కి 2 విషయాలు చక్కగా సరిపోతాయి. ఆలోచన, దానికి తగ్గట్టు ప్రయత్నము, దానికి తగ్గట్టు ఆనందం. ఎప్పుడైతే ఆలోచన ఆనందంలోకి రూపుదాలుస్తుందో అప్పుడు నీ సృజనాత్మకత పరిపూర్ణత్వాన్ని చెందుతుంది. జీవితం యొక్క ఫలితం ఆనందమే. జీవితానికి కావాల్సింది క్షేమం, ఆనందం మాత్రమే. ఈ క్షేమం ఆనందానికి మధ్య ఆరోగ్యం అనేది ఒకటి వస్తుంది. అది నువ్వు సంపాదించుకుంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. సో ఓవరాల్గా సృజనాత్మకతను ఉత్పత్తి చేసుకోవడానికి మీ జీవితంలో 3 సూత్రాలు పాటించండి. ఒకటోది సహనం, రెండవది అభ్యాసం, మూడవది నేర్చుకోవడం. 24 గంటలు నేర్చుకుంటూ ఉండు, 24 గంటల అభ్యాసం చేస్తూ ఉండు, 24 గంటలు నువ్వు సహనంగా ఉండు. ఈ 3 సూత్రాలు ఒకసారి పాటించి చూడు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధించగలుగుతావు జీవితాన్ని. సహనం ఉన్న చోట ఖచ్చితంగా అభ్యాసం ఉంటుంది. అభ్యాసం ఉన్న చోట కొత్తదనాన్ని నేర్చుకోవడం, కొత్తదనాన్ని మార్చుకోవడం, కొత్తదనాన్నితో ప్రయాణం చేయడం, మార్పుతో ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది. ఎవరైతే మార్పును స్వీకరించగలుగుతారో, కొత్తదాన్ని నేర్చుకోగలుగుతారో, ఎవరైతే జీవితాన్ని ప్రేమించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జీవితాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని విజయం పొందగలుగుతారు. మీరు మీ జీవిత లక్ష్యాన్ని అన్ని విధాలుగా నెరవేర్చుకోవాలని, ఎప్పుడు మీరు సహనంతో సమతుల్యతో పాటించాలని, జీవితాన్ని సహనము సమతుల్యత ఎరుకను కలిగి ఉండాలి. అంతరంగంగా సహనము, అభ్యాసము మరియు నేర్చుకోవడం ఉండాలి. బహిరంగంగా మీ బాధ్యతను మీరు గుర్తించి, మీ బరువును మీరు మోస్తూ, మీ కర్తవ్యంలో మీరు నిమగ్నమై, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి, మీరు ఇటు దేశానికి, అటు కుటుంబానికి, ఇటు ప్రకృతికి, అటు ప్రపంచానికి, మరియు మీకు మరియు భగవంతునికి కూడా అద్భుతమైన సేవలు చేసి మానవ జీవితాన్ని అన్ని రకాలుగా పరిపూర్ణత్వం చెందించుకోవాలని చెప్పి ఈ క్లాస్ని ఇప్పుడు మీకు నేను ఏది చెప్పాను ఇప్పుడు సృజనాత్మకత గురించి, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం ఒక చిన్న మెడిటేషన్. మీరు ఎన్నో రకాల వృత్తులలో ఉండి ఉంటారు. మీ వృత్తిలో మీరు ముందుకు వెళ్ళడం కోసం, మీ వృత్తిలో మీరు అభివృద్ధి చెందడం కోసం, మీ వృత్తిలో మీరు విజయం పొందడం కోసం, మీ వృత్తిలో మీరు కీర్తిస్థానం పొందడం కోసం నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ముద్ర ఇస్తున్నాను. ఈ ముద్రతో మీ ఫోకస్ని ఒక దగ్గర పెట్టగలిగితే, మీ లక్ష్యంపై మీరు ఫోకస్ చేయగలిగితే ఈ ముద్ర మీకు ఉపయోగపడుతుంది. చూడండి. ఈ ముద్ర పెట్టండి. వెన్నుపూస నిదానంగా ఉంచండి. మీ శరీరంలో క్రియేటివిటీని డెవలప్ చేసేటువంటిది ఇంట్యూషన్ బ్రెయిన్ అంటారు. అది ఇక్కడ ఉంటుంది. దీని మీద ఫోకస్ చేయండి. ఫోర్ హెడ్ పైన ఫోకస్ చేయండి. నుదుటి భాగంలో, ఈ భాగం లోపల ఫోకస్ చేయండి. దీని వెనుక మనకు ఇంట్యూషన్ బ్రెయిన్ ఉంటుంది. మనకి ఏది కావాలో లాజికల్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ, ఇంటలెక్చువల్ స్కిల్స్ కానీ, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫోకస్ చేస్తే అది ఉత్పత్తి చేస్తుంది అని అంటున్నాను. ముద్ర ఇలా పెట్టండి. చక్కగా ఇక్కడ ఫోకస్ చేయండి. మీ మైండ్ మొత్తం ఇక్కడనే ఫోకస్ చేయండి. ఇది గుర్తుంచుకోండి. ఫోకస్ చేయండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. చిరునవ్వుతో ఉండండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. 10 సెకండ్లు. నెమ్మదిగా శ్వాసను ఆపండి. 10 సెకండ్లు. నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలిపెట్టండి. 10 సెకండ్లు. మళ్ళీ మీ యొక్క నుదుటి భాగం పైన దృష్టి పెట్టండి. నుదుటి భాగం పైన దృష్టి పెట్టండి. పది సెకండ్లు శ్వాసను సుదీర్ఘంగా లోపలికి తీసుకోండి.
10 సెకండ్లు సుదీర్ఘంగా శ్వాసను ఆపండి. 10 సెకండ్లు శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి. శ్వాసను 10 సెకండ్లు పూరకం చేయండి లోపలికి. 10 సెకండ్లు శ్వాసను కుంభకం చేయండి. 10 సెకండ్లు శ్వాసను రేచకం చేయండి. మీ యొక్క మైండ్ మొత్తం నుదుటి భాగం పైన ఫోకస్ చేయండి. ఏం గుర్తుండొద్దు మీకు, ఒక నుదుటి భాగం తప్ప. 100% ఫోకస్ చేయండి. చిరునవ్వుతో ఉండండి. ఉత్సాహంగా ఆనందంగా చేయాలి. ఇది ఉత్సాహంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, ఆనందంగా ఉండండి. 10 సెకండ్లు శ్వాసను సుదీర్ఘంగా లోపలికి తీసుకోండి. 10 సెకండ్లు శ్వాసను ఆపండి. 10 సెకండ్లు శ్వాసను పూర్తిగా బయటకు వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు పెదవులు గట్టిగా మూసి లోపల హుమ్ అనే శబ్దం వేస్తారు. HOOM హూమ్ అని పెదవులు గట్టిగా మూసి లోపల సౌండ్ చేయగలగాలి మనం. ఓకే, దిస్ ద క్రియేటివిటీ సౌండ్ అంటారు. ద సౌండ్ ఆఫ్ క్రియేటివిటీ అని అంటారు. ఇది మన గామా ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తుంది. మన బ్రెయిన్లో గామా ఎనర్జీని ఇది డెవలప్ చేస్తుంది. సో గామా ఫ్రీక్వెన్సీలోకి వెళ్దాం అందరం. పెదవులు గట్టిగా మూసి ఉంచండి. లోపల శబ్దం ఇలా చేయండి. గట్టిగా చేయాలి. శ్వాస లోపల తీసుకోండి. శ్వాస తీసుకొని లోపలికి. మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి సుదీర్ఘంగా. మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి. మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి. మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి. మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి. ఇప్పుడు రిలాక్స్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. ఏమి చేయవద్దు, ఏమి చేయవద్దు. అలా శూన్యంగా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ వన్. ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ వన్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. I am enough unto myself. I am enough unto myself. I am the blessed one. I am the blessed one. ఇప్పుడు అరచేతులు చూడండి, చెప్పండి, ముఖం తుడుచుకోండి. ఎస్ ఐ ఆమ్. ఇంకొకసారి ముఖం తుడుచుకోండి, అరచేతులు చూస్తూ ఎస్ ఐ ఆమ్. ఇంకొకసారి అరచేతులు చూసి ముఖం తుడుచుకోండి, ఎస్ ఐ ఆమ్. ఇప్పుడు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టండి కృతజ్ఞత భావాలతో. చెప్పండి, ఉమాజియా జేమ్స్, ఉమాజియా జేమ్స్, ఉమాజియా జేమ్స్. నాతో చెప్పండి, IAUYSA జేమ్స్, IAUYSA జేమ్స్, IAUYSA జేమ్స్.
ఉమాజియా జేమ్స్, ఉమాజియా జేమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి మరియు విద్యార్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.